Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ అండ్ దట్ టు CBSE సిలబస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు కదండి కొత్తగా. సో CBSE సిలబస్ని. సో అందులో ఉన్నటువంటి 4th యూనిట్ ఈరోజు మనం చూడబోతున్నామండి. దట్ ఈస్ బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ. ఓకేనండి. సో ప్రీవియస్గా రిమైనింగ్ లెసన్స్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను నేను నా ఛానల్లో. మీకు అవన్నీ ఆర్డర్లో కావాలనుకుంటే కింద నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. మీకు క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అవైలబుల్లో ఉంటే అన్నీ కనిపించకపోతే చిన్న యారో ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. అప్పటికి కనిపించకపోతే లాస్ట్లో సీ మోర్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తే అన్ని ఫోల్డర్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మీరు వాచ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి. సో చూడండి, ఇక్కడ 4th యూనిట్లో మనకు బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ అనేటటువంటి లెసన్ ఇచ్చున్నారండి. చాలా హ్యూమరస్ లెసన్ ఇది, మనకు చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇది రాసింది ఎవరంటే సత్యజిత్ రే. ఓకేనండి. సో మనకు 10th క్లాస్లో కూడా సత్యజిత్ రే గురించి ఒక లెసన్ ఉందండి, సేమ్ 4th యూనిట్ 10thలో కూడా. సో ఇక్కడ ఆయన రాసినటువంటి సత్యజిత్ రే అంటే ఎవరంటే ఒక గ్రేట్ ఫిలిం డైరెక్టర్. ఓకేనండి. సో బెంగాలీ ఫిలిం డైరెక్టర్. ఓకే. సో బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ గురించి చూద్దాం ఈరోజు మనం. ల్యాప్స్ అంటే ఏంటంటే మామూలుగా అయితే కొంచెం ఇక్కడ యాస్టీస్ మీనింగ్గా తీసుకుంటే ఫెయిల్యూర్ అని వస్తుందండి, ఫర్గెట్ అని కూడా యూస్ చేసుకోవచ్చు. సో బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ అంటే బిపిన్ చౌదరి యొక్క మెమరీ అనేది ఫెయిల్ అయిపోయింది. మెమరీ ఫెయిల్ అయిపోవడం ఏంటి? మర్చిపోవడం, మతిమరుపు రావడం. సో ఆబ్వియస్లీ మన లైఫ్లో కూడా మనం ఎన్నో మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మన లైఫ్లో మనం మర్చిపోయేదానికి పెద్దగా వరి అవ్వం, అంటే అది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం కాబట్టి. కానీ ఈ లెసన్లో బిపిన్ బాబు బిపిన్ చౌదరి చాలా అంటే చాలా వరి అవుతాడు తన ల్యాప్స్ ఆఫ్ మెమరీ వల్ల. సో ఎందుకు అంత వరి అవుతున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? లెట్ us enter into the lesson. Before you read, సో లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు చూడండి, డూ యూ హ్యావ్ ఎ గుడ్ మెమరీ? సో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీకు గుడ్ మెమరీ ఉందా? హ్యాస్ యువర్ మెమరీ ఎవర్ ప్లేడ్ ఎనీ ట్రిక్స్ ఆన్ యూ? సో నీ మెమరీ ఎప్పుడన్నా కూడా మీ మీద ట్రిక్స్ ప్లే చేసిందా, అంటే మీతో ఆడుకునిందా మీ మెమరీ అనేది? అంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నప్పుడు అది మర్చిపోవడం, గుర్తురా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు, ఒక సాంగ్ అనుకోండి, మీకు బాగా తెలిసిన సాంగ్, ఎవరైనా వచ్చి ఈ సాంగ్ ఏ మూవీలో ఏదో చెప్తావా అని అంటే సడన్గా స్ట్రక్ అయిపోతుంది అనమాట, మీకు ఆ ఐడియా అనేది రాదు. ఓకే. సో అలాంటి మీతో ఎప్పుడన్నా మీ మెమరీ ఆడుకునిందా? ఫర్గెట్ఫుల్నెస్ ఆఫన్ పుట్స్ యూ ఇన్ ఏ టైట్ స్పాట్. సో ఏ టైట్ స్పాట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. A tight spot అంటే in a difficult situation. Forgetfulness often puts you in a tight spot. సో మెమరీ లాస్ అనేది మిమ్మల్ని చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో పడేస్తుంది అనమాట. ఓకే. బట్ forgetting a part of your life completely may drive you crazy. సో మీకు మతిమరుపు ఉంటే ఓకే, అది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ బట్ ఫర్గెటింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ, మీ లైఫ్లో ఒక పార్ట్ కంప్లీట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూలింగ్ ఏజ్ మొత్తం మీ మెమరీ నుంచి డిలీట్ అయిపోయింది అనుకోండి, అంటే మీరు నార్మల్గా రిమైనింగ్ అన్ని గుర్తున్నాయి కానీ మీ లైఫ్లో జరిగిన ఒక పార్ట్ మాత్రం గుర్తు లేకుండా పోవడం. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం బిపిన్ చౌదరి గారు ఫేస్ చేశారు. ఓకే. సో అలా జరిగితే లైఫ్లో ఒక పార్ట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతే
మే డ్రైవ్ యూ క్రేజీ. మే డ్రైవ్ యూ క్రేజీ. డ్రైవ్ యూ క్రేజీ మీన్స్ టు మేక్ సమ్వన్ వెరీ అప్సెట్ ఆర్ యాంగ్రీ. సో అలా జరిగితే ఖచ్చితంగా మీరు అప్సెట్ అవుతారు, చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. అవును కదండి, నాకు అన్నీ గుర్తున్నాయి, అదొక్కటి ఎందుకు గుర్తులేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. In this story, Bepin Babu goes nearly crazy because he cannot recollect his stay at Ranchi. సో ఈ స్టోరీలో బిపిన్ బాబు రాంచీకి వెళ్ళినటువంటి ఆ టూర్ గురించి, ఆ పార్ట్, తను అసలు రాంచీకి వెళ్ళానా అనే విధంగా తయారయ్యాడు. అంటే రాంచీకి వెళ్ళాడా లేదా అనేది మర్చిపోయాడు అతను. సో బికాస్ ఆఫ్ దట్ బాబు గోస్ నియర్లీ క్రేజీ. క్రేజీ మీన్స్ హియర్ మ్యాడ్. సో ఆల్మోస్ట్ పిచ్చివాడైపోయాడు అనమాట బికాస్ ఆఫ్ దిస్. సో బికాజ్ హీ కెనాట్ రీకలెక్ట్ హీ స్టే అట్ రాంచీ. అతను రాంచీకి వెళ్ళి అక్కడ ఉన్న విషయం అంతా మర్చిపోయాడు, గుర్తు రావడం లేదు. దానివల్ల అతను పిచ్చివాడైపోయాడు. సో he has never been to Ranchi. He insists, though there are many witnesses to the contrary. He has never been to Ranchi. అతను రాంచీకి వెళ్ళలేదు ఎప్పుడే కానీ. He insist means demand forcefully to have something. సో అతన్ని అందరూ ఫోర్స్ చేస్తున్నారు. అతను చాలా గట్టిగా చెప్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదని. దో దేర్ వర్ మెనీ విట్నెసెస్ టు కాంట్రే. కాంట్రే మీన్స్ ఏ ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్ దట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వన్ ఆల్రెడీ స్టేటెడ్. సో ఆల్రెడీ ఇతను ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళలేదు అనేసి ఇన్సిస్ట్, చాలా ఫోర్స్ఫుల్గా, చాలా గట్టిగా చెప్తున్నాడు. కానీ ఎప్పుడు దో దేర్ ఆర్ మెనీ, అక్కడ చాలా విట్నెసెస్ మీన్స్ సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా దేనికి, టు ద కాంట్రే. కాంట్రే అంటే ఇతను చెప్పేదానికి ఆపోజిట్గా వేరే వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్ దట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వన్ ఆల్రెడీ స్టేటెడ్. సో ఇతను ఒకటి చెప్పాడు ఆల్రెడీ, దానికి ఆపోజిట్గా వేరే వాళ్ళు చెప్తున్నాడు. సో దానిని కాంట్రీ అంటారనమాట. సో ఈ విధంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా అతను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నేను వెళ్ళలేదు రాంచీకి అని. వాట్ ఈస్ ద సస్పెన్స్ ఆల్ అబౌట్? అసలు ఏంటి ఈ సస్పెన్స్ అంతా, ఏంటి, దేని గురించి? వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లెసన్, దట్ ఈస్ పార్ట్ 1. Every Monday on his way back from work, Bepin Choudhury would drop in at Kalicharan's in New Market to buy books. So every Monday on his way, అతను ప్రతి మండే, ప్రతి సోమవారం రోజు ఏం చేస్తాడంటే ఆఫీస్ నుంచి వస్తూ కాళీచరణ్స్ అనేటటువంటి ఒక కాళీచరణ్ అనేటటువంటి ఒక బుక్ షాప్ నేమ్ అండి అది. కాళీచరణ్ అనే బుక్ షాప్లోకి అతను వెళ్తాడు. అది ఎక్కడుందంటే న్యూ మార్కెట్. ఓకే, కొత్త మార్కెట్, అదే న్యూ మార్కెట్లో ఉందన్నమాట. ఎందుకు? టు బై బుక్స్ కొనడానికి వెళ్తాడు. ప్రతి మండే వెళ్తాడు, ఎవ్రీ మండే. ప్రతి సండే ఎలా అయితే మీరు చికెన్ మటన్ కొనడానికి వెళ్తారో ఆ విధంగా ఇక్కడ ఇతను ఎవ్రీ మండే న్యూ మార్కెట్కి వెళ్ళి బుక్స్ కొంటాడండి. మనకున్న బుక్సే మనం చదవలేకున్నాం కదా, ఇతను ఎన్నో బుక్స్ కొంటూనే ఉంటాడు ఎవ్రీ వీక్. రీజన్ చూడండి, ఎలాంటి బుక్స్ కొంటారంటే క్రైమ్ స్టోరీస్, గోస్ట్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్స్. సో క్రైమ్ స్టోరీస్ కావచ్చు, లేదా గోస్ట్ స్టోరీస్ కావచ్చు, లేదంటే థ్రిల్లర్స్, ఇలాంటివన్నీ కూడా, సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇవన్నీ కూడా అతను ఎక్కువగా ఇష్టపడతాడు. He had to buy at least 5 at a time to last him through the week. సో అట్లీస్ట్ 5 books ఎవ్రీ మండే 5 books కొంటాడు. ఎందుకంటే ఆ వీక్ అంతా కూడా టు లాస్ట్ అంటే టు కంటిన్యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ వీక్ మొత్తం కూడా ఆ బుక్స్తో గడుపుతాడనమాట తను. ఓకే, తనతో ఉండడానికి తను 5 books at a time కొంటాడు. He lived alone, was not a good mixer, had a few friends and did not like spending time in idle chat. He lived alone, అతను ఒంటరిగా ఉంటాడు. was not a good mixer అంటే sociable person. మిక్సర్ అంటే సోషియబుల్, అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ వాజ్ నాట్ ఏ గుడ్ మిక్సర్, అతను నాట్ ఏ సోషియబుల్ పర్సన్. అతను అందరితో కలిసేవాడు కాదనమాట, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు. హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్, అతనికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేది. అండ్ డిడెంట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడిల్ చాట్ అంటే అన్నెసరీ రొటీన్ కన్వర్జేషన్. మనకు అక్కడ గ్లాసరీలో ఇచ్చున్నారు చూడండి పక్కన. ఓకే, సో అన్నెసరీ రొటీన్ కన్వర్జేషన్, అవసరం లేనటువంటి అన్నెసరీ రొటీన్, డైలీ రొటీన్ అయినటువంటి అలాంటి కన్వర్జేషన్, మాటలు అనేవి పెట్టుకోడు ఎవరితో ఇతను.
నువ్వు ఏ సినిమాకి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, ఎలా ఉంది సినిమా, ఎంత కలెక్ట్ చేసింది ఆ మూవీ, ఏ థియేటర్లో ఆడుతుంది, ఆ పక్కింటి ఆయన ఇలా చేశాడు, ఈ పక్కింటి ఆయన ఇలా అనింది, వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, ఇలాంటివి చెత్త అంతా కూడా అతను తన మైండ్లోకి తీసుకోడు అసలు. ఓకే, అలాంటి కన్వర్జేషన్ అంటే ఇష్టం లేదు. సో ఎప్పుడు అలోన్గా ఉంటాడు కాబట్టి హీ యూజ్ టు స్పెండ్ హిజ్ ఎంటైర్ లైఫ్ విత్ బుక్స్. సో అందుకు 5 బుక్స్ కొంటాడనమాట. టుడే అట్ కాళీచరణ్స్ బిపిన్ బాబు హ్యాడ్ ద ఫీలింగ్ దట్ సమ్వన్ వాజ్ అబ్జర్వింగ్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. సో ఈరోజు ఆ బుక్ షాప్లో ఏమైందంటే ఎవరో అతన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా అనిపించింది అతనికి. He turned round and found himself looking at a round-faced, meek-looking man who now broke into a smile. So he turned round, అలా తిరిగి చూశాడు, ఎవరన్నా నన్ను చూస్తున్నారని, and found himself looking at a round-faced, meek-looking man. సో అలా తిరిగి చూసినప్పుడు అతను ఒక రౌండ్ ఫేస్ ఉన్నటువంటి ఒక మీక్ అంటే హంబుల్ అండి, క్వైట్ ఆర్ హంబుల్, చాలా ఒబీడియంట్గా వినయంగా ఉన్నటువంటి ఒక పర్సన్ని ఇతను చూశాడు. ఇతను చూడగానే హూ నౌ బ్రోక్ ఇన్ టు ఎ స్మైల్. బ్రోక్ ఇన్ టు మీన్స్ టు బిగిన్ సమ్ యాక్టివిటీ. హియర్ ఏమి యాక్టివిటీ స్టార్ట్ చేశాడు? టు బిగిన్ స్మైల్. ఓకే, అతను నవ్వడం మొదలు పెట్టాడు. టు బిగిన్ సమ్ యాక్టివిటీ, ఇక్కడ ఏమి యాక్టివిటీ? నవ్వడం. ఓకే, ఇతను చూడగానే అతను వెంటనే నవ్వాడు. నెక్స్ట్, ఐ డోంట్ సపోజ్ యూ రికగ్నైజ్ మీ. నువ్వు నన్ను గుర్తుపట్టావు అనుకోవట్లేదు అని ఆ పర్సన్ అన్నాడు. దెన్ హ్యావ్ వీ మెట్ బిఫోర్ ఆస్క్డ్ బిపిన్ బాబు. మనం ముందు ఎప్పుడన్నా కలిసామా అని బిపిన్ బాబు అడిగాడు. సారీ, చూడండి, ఇది కూడా బిపిన్ బాబు, ఈ 2 లైన్స్ బిపిన్ బాబు అడుగుతున్నాడు. ఐ డోంట్ సపోజ్ యూ రికగ్నైజ్ మీ. నువ్వు నన్ను గుర్తుపట్టావు అనుకోవట్లేదు. హ్యావ్ యూ మెట్ బిఫోర్, మనం ఎప్పుడన్నా కలిసామా అని బిపిన్ బాబు అడిగాడు. దెన్ ద మ్యాన్ లుక్డ్ గ్రేట్లీ సర్ప్రైజ్డ్. అసలు చాలా ఆశ్చర్యంగా చూశాడు. వి మెట్ ఎవ్రీ డే ఫర్ హోల్ వీక్. మనం ఒక వారంలో చాలా సార్లు కలిసాం, చాలా అంటే రోజు కలిసాం, ఒక వారంలో రోజు కలిసాం, డైలీ కలిసాం మనము. ఒక వారం మొత్తం నీతో స్పెండ్ చేశాను నేను. ఐ అరేంజ్ ఫర్ ఎ కార్ టు టేక్ యూ టు ద హుడ్రూ ఫాల్స్. నేను నీకు హుడ్రూ ఫాల్స్కి తీసుకువెళ్ళడానికి ఒక కార్ కూడా అరేంజ్ చేశాను. సో హుడ్రూ ఫాల్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి కోల్కతాలో. సో అక్కడికి వెళ్ళడానికి నేను నీకు కార్ కూడా అరేంజ్ చేశాను. యాక్చువల్లీ అది హుండ్రూ అయితే దాన్ని ఇక్కడ హుడ్రూ అని ఇచ్చున్నారు, వాటర్ ఫాల్స్ అది. ఇన్ 1958 ఇన్ రాంచీ మై నేమ్ ఈస్ పరిమల్ ఘోష్. సో 1958లో రాంచీలో నీకు నేను కార్ కూడా అరేంజ్ చేశాను హుడ్రూ ఫాల్స్ వెళ్ళడానికి. నా పేరు పరిమల్ ఘోష్ అని చెప్పాడు. దెన్ ఇమ్మీడియట్గా బిపిన్ బాబు ఇలా రియాక్ట్ అయ్యాడు. రాంచీ? నౌ బిపిన్ బాబు రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ హీ బట్ దిస్ మ్యాన్ హూ వాజ్ మేకింగ్ ఏ మిస్టేక్. ఓ, ఇప్పుడు బిపిన్ బాబుకి అర్థమైందో ఇది నేను కాదులే, అయితే ఇతను ఎవరో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, అది నేను కాదులే, నేను అసలు రాంచీకి వెళ్ళలేదు. బిపిన్ బాబు హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ. అసలు బిపిన్ బాబు రాంచీకే వెళ్ళలేదు ఎప్పుడే కానీ. ఓకే, సో అది నేను కాదులే అని తనకు తాను చెప్పుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్, he had been at the point of going several times but never made it. He had been at the point of means at a time of, చూడండి ఇక్కడ at the point of అంటే ఏంటంటే at a time of just before doing something. సో జస్ట్ ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు అనమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయడానికి స్టార్ట్ అయిపోయే ముందు. సో హీ హ్యాడ్ బీన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవరల్ టైమ్స్. చాలాసార్లు వెళ్ళాలి అని అనుకున్నాడు, బట్ నెవర్ మేడ్ ఇట్, కానీ వెళ్ళలేదు తను. హీ స్మైల్డ్ అండ్ సెడ్, డూ యూ నో హూ ఐ యామ్? సో అతను నవ్వుతూ ఇలా అడిగాడు, నీకు అసలు నేను ఎవరో తెలుసా అని బిపిన్ బాబు అడిగాడు. ద మ్యాన్ రైజ్డ్ హిజ్ ఐబ్రోస్, బిట్ హిజ్ టంగ్ అండ్ సెడ్, do I know you? Who doesn't know Bepin Choudhury? సో ఇక్కడ అతను అలా అడగగానే చాలా సర్ప్రైజ్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఐబ్రోస్ ఇలా పైకి లేసి ఇలా నాలికి కొరుక్కొని, డూ ఐ నో యూ, ఏంటి నువ్వు నాకు తెలియడమా? హూ డజంట్ నో బిపిన్ చౌదరి, ఎవరికి బిపిన్ చౌదరి అంటే ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ Bepin Babu now turned towards the bookshelves
and said, still you are making a mistake. One often does. I have never been to Ranchi. సో నువ్వు ఇంకా మిస్టేక్ చేస్తూ ఉన్నావు, ఇంకా తప్పుగా అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఎలాగా వన్ ఆఫ్ అండ్ డస్. సో చాలా మంది ఏ విధంగా అయితే మిస్టేక్ చేస్తుంటావు అలాగే నువ్వు కూడా మిస్టేక్ అనుకుంటున్నావు. నేను కాదు నువ్వు అనుకునే పర్సన్. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు రాంచీ. నేను అసలు ఇప్పటి వరకు రాంచీకే వెళ్ళలేదు. ద మ్యాన్ నౌ లాఫ్డ్ అలౌడ్. సో ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు అతను. దెన్ ఎవరు ఇక్కడ స్ట్రేంజర్, ఆ కొత్త పర్మల్ ఘోష్. What are you saying, Mr. Choudhury? You had a fall in Choudhury and cut your right knee. అసలు ఏం మాట్లాడుతున్నావు చౌదరి? నువ్వు హుడ్రూ ఫాల్స్కి వచ్చినప్పుడు నువ్వు అక్కడ పడిపోయావు తెలుసా? అప్పుడు నీకి మోకాల దగ్గర దెబ్బ కూడా తగిలింది. రైట్ నీ కుడి మోకాల దగ్గర నీకు ఒక దెబ్బ కూడా తగిలింది. ఐ బ్రాట్ యూ అయోడిన్. సో నేను నీకు అప్పుడు వెళ్ళి అయోడిన్ కూడా తీసుకొచ్చాను. ఓకే, సో అయోడిన్. సో ఇక్కడ చూడండి ఒక మీనింగ్ చెప్పలేదు. బిట్ హిస్ టంగ్ అంటే మీనింగ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్, అంటే ఏదన్నా చెప్పకుండా ఆగిపోవడం అనమాట ఆశ్చర్యంతో. ఓకే, సో అది ఇందా చెప్పడం మర్చిపోయాను. సో నా కంటిన్యూ హియర్. ఐ బ్రాట్ యూ అయోడిన్. సో అయోడిన్ అంటే ఇట్ ఈస్ ఏ మెడిసిన్. సో నేను అప్పుడు నీకు దెబ్బ తగిలినప్పుడు మెడిసిన్ కూడా తీసుకొచ్చాను. ఐ హ్యాడ్ ఫిక్స్డ్ అప్ ఏ కార్ ఫర్ యూ టు గో టు నెటర్ హార్ట్ the next day, but you couldn't because of the pain in the knee. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ కార్ తీసుకొచ్చాను. ఎందుకు? నెటర్ హార్ట్కి వెళ్ళడానికి. కానీ నీకు నీ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల నువ్వు రాలేకపోయావు. ఆ రోజు ఆ ప్రయాణం క్యాన్సిల్ అయింది. కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్? నీకు అసలు ఏమీ గుర్తులేదా అని అడుగుతున్నాడు. సో ఐ హ్యాడ్ ఫిక్స్డ్ అప్ ఏ కార్. ఫిక్స్డ్ అప్ అంటే ఏంటి? సెటిల్ ఆర్ అరేంజ్. సో నేను నీ కార్ అరేంజ్ చేశాను కానీ నువ్వు రాలేకపోయావు ఆ రోజు నీకు నీ పెయిన్ ఉండడం వల్ల. కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్? నీకేమీ గుర్తులేదా అని అడిగాడు. సమ్వన్ ఎల్స్ యు నో వాజ్ ఆల్సో ఇన్ రాంచీ ఎట్ దట్ టైమ్. సో నీకు తెలిసిన ఒక పర్సన్ కూడా అప్పుడు రాంచీలో ఉన్నాడు. మిస్టర్ దినేష్ ముఖర్జీ, అతని పేరు మిస్టర్ దినేష్ ముఖర్జీ. యూ స్టేడ్ ఇన్ ఏ బంగ్లా. సో నువ్వు ఆ రోజు ఒక బంగ్లాలో స్టే చేశావు. యూ సెడ్ యూ డిడెంట్ లైక్ హోటల్ ఫుడ్ అండ్ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ యువర్ మీల్స్ కుక్డ్ బై ఏ. సో నీకు హోటల్ ఫుడ్ అంటే పడదు కాబట్టి నువ్వు బంగ్లాలో స్టే చేసి యూ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ యువర్ మీల్స్ కుక్డ్ బై బావాచి. బావాచి అంటే ఒక షెఫ్ నేమ్ అండి. ఓకే, వంట అది ఒక ఫేమస్. ఇప్పుడు మీకు బాగా ఐడియా ఉంటుంది, బావాచి అనేది ఫేమస్ అయిపోయింది ఇండియా వైడ్గా. బావాచి బిర్యానీ అనేది చాలా ఫేమస్. సో అక్కడ అతను చేసినటువంటి ఆ బావాచి ఫుడ్ మాత్రం నీకు పడుతుంది కాబట్టి అది తెప్పించుకొని తినేవాడివి. అండ్ మిస్టర్ ముఖర్జీ స్టేడ్ విత్ హిస్ సిస్టర్. సో అప్పుడు నీకు మీ ఫ్రెండ్ అయినటువంటి ముఖర్జీ వాళ్ళ సిస్టర్తో కలిసి ఉండేవాడు. యూ హ్యాడ్ ఏ బిగ్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద మూన్ ల్యాండింగ్. రిమెంబర్, I will tell you more. You always carried a bag with you with your books in it on your sightseeing trips. Am I right or not? సో ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తున్నాడు అనమాట అతనికి ఆ ట్రిప్ గురించి గుర్తు రావడానికి. యూ హ్యాడ్ ఎ బిగ్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద మూన్ ల్యాండింగ్. మూన్ ల్యాండింగ్ అంటే ఇక్కడ ఇన్ 1958 నాసాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్. 1958లో నాసా వాళ్ళు వదిలినటువంటి ఫస్ట్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీదకి. సో దాని గురించి చెప్తున్నాడు. సో దీని గురించి ఒక బిగ్ ఆర్గ్యుమెంటే జరిగింది. గుర్తుందా నీకు? ఐ విల్ టెల్ యూ మోర్. ఇంకా నీకు చెప్తాను కొన్ని విషయాలు. యూ విల్ ఆల్వేస్ క్యారీ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్. సో ఒక బ్యాగ్ ఎప్పుడు క్యారీ చేసేవాడివి, దాంట్లో బుక్స్ అనేవి ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. ఎప్పుడు? ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. సైట్ సీయింగ్ ట్రిప్స్ అంటే ద యాక్టివిటీ ఆఫ్ విజిటింగ్ ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. సో ఒక లొకేషన్స్ని విజిట్ చేయడానికి వెళ్ళడం అనమాట. సో అలా వెళ్ళినప్పుడల్లా నువ్వు ఒక బ్యాగ్లో బుక్స్ తీసుకెళ్లేవాడివి. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి ఆలోచించు. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిస్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. సో బిపిన్ బాబు అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అతను ఆ బుక్స్నే చూస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్, విచ్ మంత్ ఇన్ 58 ఆర్ యూ టాకింగ్ అబౌట్? సో ఏ మంత్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? 58లో 1958 గురించి మాట్లాడే ఏ నెల గురించి మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు అని అన్నాడు. ద మ్యాన్ సెడ్ అక్టోబర్.
ఓకే, అప్పుడు అతను అక్టోబర్ నెల 1958 అక్టోబర్ గురించి చెప్తున్నాను అన్నాడు. నో సార్ సెడ్ బిపిన్ బాబు, ఐ స్పెంట్ పూజ ఇన్ 58 విత్ ఏ ఫ్రెండ్ ఇన్ కాన్పూర్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. గుడ్ డే. సో నో, నేను అస్సలు అక్టోబర్ 1958లో రాంచీకి వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే అప్పుడు నేను పూజ దుర్గా పూజ, అక్టోబర్లో దసరా వస్తుంది కదండి, అది కోల్కతాలో బాగా చేస్తారు కదా. సో ఆ దుర్గా పూజలో ఉన్నాను. ఎక్కడ పూజ ఇన్ విత్ ఏ ఫ్రెండ్ ఇన్ కాన్పూర్లో ఉన్నాను నేను. సో నార్త్ ఇండియా మొత్తం ఈ దసరా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. సో నేను అక్కడ దుర్గా పూజలో ఉన్నాను 1958లో. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్, నువ్వు ఇంకా తప్పుగా అనుకుంటున్నావు. గుడ్ డే. ఓకే, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. బట్ ద మ్యాన్ డిడెంట్ గో నార్ డిడ్ హీ స్టాప్ టాకింగ్. కానీ ఇతను పరిమల్ ఘోష్ అనే పర్సన్ అక్కడి నుంచి అతను వదిలి వెళ్ళలేదు. అండ్ నార్ డిడ్ హీ స్టాప్ టాకింగ్, మాట్లాడడం కూడా ఆపలేదు. వెరీ స్ట్రేంజ్. వన్ ఈవినింగ్ ఐ హ్యాడ్ టీ విత్ యూ ఇన్ ఏ వరండా ఆఫ్ యువర్ బంగ్లా. సో నువ్వు స్టే చేసినటువంటి ఆ బంగ్లాలో ఒకరోజు నాకు టీ, అంటే జస్ట్ కన్వర్జేషన్, జస్ట్ మాట్లాడుకుంటూ టీ తాగుతూ మాట్లాడుకున్నాం ఈ విధంగా. ఏమని? యూ స్పోక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి కంప్లీట్గా నాకు చెప్పావు. యూ సెడ్ యూ హ్యాడ్ నో చిల్డ్రన్ అండ్ దట్ యూ హ్యాడ్ లాస్ట్ యువర్ వైఫ్ 10 years ago. సో నువ్వు అప్పుడు నాకేం చెప్పావంటే నీకు పిల్లలు ఎవరు లేరు అండ్ 10 సంవత్సరాల ముందే నీ వైఫ్ అనేది మీ వైఫ్ చనిపోయింది అని నాకు చెప్పావు. యువర్ ఓన్లీ బ్రదర్ హ్యాడ్ డైడ్ ఇన్సేన్ విచ్ ఈజ్ వై యూ డిడెంట్ వాంట్ టు విజిట్ ద మెంటల్ హాస్పిటల్ ఇన్ రాంచీ. సో మీ బ్రదర్ ఇన్సేన్ అంటే మెంటల్ ఇల్నెస్, అంటే మతి స్థిమితం లేకపోవడం. సో వాళ్ళ బ్రదర్ మెంటల్ ఇల్నెస్తో చనిపోయాడు అనమాట. ఓకే, పిచ్చి అంటే మ్యాడ్ అయ్యి చనిపోయాడు. సో ఆ కారణం వల్ల రాంచీలో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ విజిట్ చేయడానికి కూడా నువ్వు రాలేదు, నీకు గుర్తుందా బాగా అని అడుగుతున్నాడు. వెన్ బిపిన్ బాబు హ్యాడ్ పెయిడ్ ఫర్ ద బుక్స్ and was leaving the shop, the man was still looking at him in utter disbelief. సో ఆ బిపిన్ బాబు బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్కి మనీ పే చేసి వెళ్ళిపోతున్నాడు ఆ షాప్ను వదిలి. అప్పటికి కూడా అతను అలాగే అతని వైపు చూస్తున్నాడు. అట్టర్ డిస్బిలీఫ్ మీన్స్ కంప్లీట్ సర్ప్రైజ్. సో కంప్లీట్ సర్ప్రైజ్, ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి ఇవన్నీ మర్చిపోయాడు ఆ బిపిన్ బాబు అని. ఓకే, సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం టెక్స్చువల్ గ్రామర్ వీడియోలో. నెక్స్ట్ పార్ట్ 2. సో ఇంతకీ ఆ పరిమల్ ఘోష్ ఎవరు? ఈ బిపిన్ బాబు నిజంగా రాంచీకి వెళ్ళాడా లేదా? వెళ్తే ఎలా మర్చిపోయాడు? వాళ్ళ బ్రదర్ లాగా ఇతనికి కూడా మెంటల్ ఏమన్నా వచ్చిందా? సో ఇవన్నీ మనం సెకండ్ పార్ట్లో చూస్తాం. బిపిన్ బాబుస్ కార్ వాజ్ సేఫ్లీ పార్క్డ్ ఇన్ బెట్రామ్ స్ట్రీట్ బై ద లైటింగ్ హౌస్ సినిమా. సో బిపిన్ బాబు కార్ ఎక్కడ పార్క్ చేసి వచ్చాడంటే బెట్రామ్ స్ట్రీట్లో లైటింగ్ హౌస్ సినిమా ఉంది, దాని పక్కన పార్క్ చేసి వచ్చాడనమాట. సో అక్కడికి వెళ్ళి హీ టోల్డ్ ద డ్రైవర్ యాజ్ హీ గాట్ ఇన్ టు ద కార్, జస్ట్ డ్రైవ్ బై ద గంగా విల్ యూ సీతారాం. సో కార్ ఎక్కుతూ వాళ్ళ డ్రైవర్తో ఇలా అంటున్నాడు, నువ్వు గంగా రివర్ మీదుగా, అంటే ఆ బ్రిడ్జి ఉంది కదా దాని మీదుగా పంపించు కార్ని, పంపిస్తావా సీతారాం అని అడుగుతున్నాడు. డ్రైవింగ్ అప్ ద Strand Road, Bepin Babu regretted having paid so much attention to the intruder. So ikkada driving up the Strand Road. So Strand Road అంటే అది ఒక ఏరియా అండి ఆ ఊర్లో. సో అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు బిపిన్ బాబు రిగ్రెటెడ్ హ్యావింగ్ పెయిడ్ సో మచ్ అటెన్షన్ టు ద ఇంట్రూడర్. Sorry, regretted means feeling sad, and intruded means someone who is in a place or situation where they are not wanted. So అక్కడ వాళ్ళ అవసరం లేదు కానీ వాళ్ళు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నా అంటే అతను పరిమల్ ఘోష్ అతన్ని ఇంట్రూడర్ అంటున్నాడు. అంటే అతని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇతను, కానీ అతని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. సో బిపిన్ బాబు రిగ్రెటెడ్ హ్యావింగ్ పెయిడ్ సో మచ్ అటెన్షన్. సో ఈ ఇంట్రూడర్ గురించి చాలా ఆలోచించడం అనేది ఇతనికి కొంచెం బాధ కలిగించింది అనమాట. అతని గురించి నేను అసలు ఎందుకు ఆలోచిస్తున్నాను, అతను నేను వెళ్ళలేదు కదా రాంచీకి, అతను చెప్తే నేను నమ్మేయాలా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ హీ హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నేను అసలు రాంచీకి వెళ్ళలేదు,
దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇట్ వాజ్ ఇన్కన్సీవబుల్ దట్ he should forget such an incident which took place only 6 or 7 years ago. So inconceivable means impossible to think or imagine. So it was inconceivable means it was impossible to think that he should forget such an incident. So recent గా జరిగినటువంటి అంటే ఓన్లీ 6 or 7 years ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను మర్చిపోయానంటే అసలు అది ఇన్కన్సీవబుల్, మనం అసలు ఇమాజిన్ చేసుకోవాలి, ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు అనమాట. హీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ మెమొరీ, అతనికి చాలా మంచి మెమొరీ పవర్ కూడా ఉంది. నౌ అన్లెస్ బిపిన్ బాబుస్ హెడ్ రీల్డ్. సో హెడ్ రీల్డ్ మీన్స్ హీ వాజ్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో అతను చాలా షాక్లో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో ఇక్కడ అన్లెస్, సో అతనికి చూడండి అతని మెమరీ అనేది చాలా బాగుంది. అన్లెస్ బిపిన్ బాబుస్ హెడ్ రీల్. సో అతనికి ఈ కన్ఫ్యూజన్ ఇది వచ్చే వరకు కూడా తన మెమరీ బాగుందని తన కాన్ఫిడెంట్ ఉంది, బట్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. వాజ్ హీ లాసింగ్ హిజ్ మైండ్, నా మైండ్ ఏమన్నా చెడిపోతుందా అంటే ఫెయిల్యూర్ అవుతుందా, మర్చిపోతున్నానా? బట్ హౌ కుడ్ దట్ బి, అసలు అది ఎలా మర్చిపోతాను? హీ వాజ్ వర్కింగ్ డైలీ ఇన్ హిజ్ ఆఫీస్, తను డైలీ ఆఫీస్కి వెళ్తున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. సో లాసింగ్ హిజ్ మైండ్ ఇక్కడ ఇచ్చిన బికమింగ్ మ్యాడ్, తను పిచ్చివాడు అవుతున్నాడా అనేసి. అండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ ఫర్మ్, అది చాలా పెద్ద ఫ్యాక్టరీ కంపెనీ. అండ్ he was doing a responsible job, అతను ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నాడు. he wasn't aware of anything ever going seriously wrong. ఇప్పటి వరకు ఆఫీస్లో కూడా ఇంత సీరియస్గా అంటే ఏదైనా ఒక సీరియస్ ఇన్సిడెంట్ తన వల్ల ఒక బ్యాడ్ థింగ్ జరిగిందనేసి, రాంగ్ మిస్టేక్ జరిగిందని ఎప్పుడూ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఓన్లీ టుడే హీ స్పోక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఈరోజే నేను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడాను నేను ఆ మీటింగ్లో. అండ్ ఎట్ అని డాట్స్ ఇచ్చేసేట్టున్నాడు. అంటే మళ్ళీ అక్కడ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అయినా ఇప్పటికీ అంటే నేను మెమొరీ ఏమన్నా లాస్ అవుతున్నానా, అతను అన్నీ చెప్పాడు కదా నా డీటెయిల్స్ అని అతని గురించి ఆలోచిస్తున్నాడు మళ్ళీ. అండ్ ఎట్ ద మ్యాన్ న్యూ ఏ గ్రేట్ డీల్ అబౌట్ హిమ్. హౌ, అయినప్పటికీ కూడా అతనికి అసలు నా గురించి ఎలా తెలుసు, అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పాడు. హీ ఈవెన్ సీమ్ టు నో సమ్ ఇంటిమేట్ డీటెయిల్స్. సో ఇంటిమేట్ అంటే వెరీ పర్సనల్ అండ్ ప్రైవేట్, వెరీ పర్సనల్ అండ్ ప్రైవేట్. సో అసలు నా గురించి చాలా పర్సనల్ డీటెయిల్స్, ప్రైవేట్ డీటెయిల్స్ అన్నీ కూడా తను చెప్పాడు. ద బ్యాగ్ ఆఫ్ బుక్స్, వైఫ్స్ డెత్, బ్రదర్స్ ఇన్సెనిటీ. సో ఇవన్నీ కూడా అతను చెప్పాడు. అండ్ ద ఓన్లీ మిస్టేక్ వాజ్ అబౌట్ హిజ్ హ్యావింగ్ గాన్ టు రాంచీ. ఒకే ఒక మిస్టేక్ అతను చేసింది ఏంటంటే నేను రాంచీకి వెళ్ళాను అని చెప్పడం, అది తప్ప మిగిలినవన్నీ కరెక్ట్గా అని చెప్తున్నాడే. నాట్ ఏ మిస్టేక్, ఏ డెలిబరేట్ లై. డెలిబరేట్ మీన్స్ ఇంటెన్షనల్. సో కావాలని చెప్పడం అనమాట, కావాలని అతను అబద్ధం చెప్తున్నాడు. In 58, during the pujas, he was in Kanpur at his friend Haridas Bagchi's place. So 58లో నేను ఎక్కడున్నానంటే నా ఫ్రెండ్ అయినటువంటి హరిదాస్ బాగ్జీస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఓకే, సో పూజలో ఉంటూ ఉన్నాను, దుర్గా పూజలో. All Bepin Babu had to do was write to. No, there was no way of writing to Haridas. Bepin Babu suddenly remembered that Haridas had left with his wife for Japan some weeks ago and he didn't have his address. So ఒకగానొక అతనికి ఉండేటటువంటి సోర్స్ ఏంటంటే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, పూజలో పాల్గొన్నాడు కదా, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో హరిదాస్ బాగ్జీస్ హౌస్లో. సో అతనికి లెటర్ రాయాలి అనుకున్నాడు, కానీ అది కూడా కుదరలేదు. ఎందుకంటే ఆ హరిదాస్ అనే అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జపాన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని అడ్రస్ కూడా అతని దగ్గర లేదు. బట్ వేర్ వాస్ ద నీడ్ ఫర్ ప్రూఫ్. కానీ ఎలా, ఇప్పుడు ప్రూఫ్ ఎలా వస్తుంది నాకు అని అనుకున్నాడు. సో అతనికి లెటర్ రాయాలనుకున్నాడు, కానీ లెటర్ రాయడానికి అతని దగ్గర అడ్రస్ లేదు, అతను జపాన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకెలా నేను ఇది ప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. He himself was fully aware that he hadn't been to Ranchi and that was that. So he himself was fully aware that he hadn't been to Ranchi. అతనికి బాగా తెలుసు నేను రాంచీకి వెళ్ళలేదు అని. And that was that.
అంతే కదా, దట్ వాజ్ దట్. అంటే సో మనకి ఇంత ముందు లెసన్లో కూడా వచ్చింది. సో అదే ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అనమాట, దట్ వాజ్ దట్. సో అతను వెళ్ళలేదు అనేసి ఫైనల్గా డెసిషన్ తీసుకొని సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్, the river breeze was bracing and yet a slight discomfort lingered in Bepin Babu's mind. So అతను గంగా రివర్ మీదుగా పంపించమన్న కారు అలా వెళ్తూ ఉంది. అలాంటప్పుడు ఏమైందంటే రివర్ బ్రీజ్ అంటే కూల్ ఎయిర్ వాస్ బ్రేసింగ్ అంటే స్టిమ్యులేటింగ్ అంటే ఫ్రెష్. సో చాలా ఫ్రెష్గా ఆ ఎయిర్ అనేది వస్తూ ఉంది. అండ్ ఎట్ అయినప్పుడు కూడా ఏ స్లైట్ డిస్కంఫర్ట్ లింగర్డ్ మీన్స్ స్టే ఆర్ రిమైన్. సో చిన్న అన్కంఫర్టబుల్నెస్ అనేది అతని మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయింది అనమాట, ఆలోచన అనేది. అరౌండ్ హ్యాస్టింగ్స్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రోల్ అప్ హిజ్ ట్రౌజర్స్ అండ్ టేక్ ఏ లుక్ ఎట్ హిజ్ రైట్ నీ. సో అలా హ్యాస్టింగ్స్ అంటే ఇది ఒక ఏరియా అండి ఆ ఊర్లో, సో ఏరియా నేమ్. సో ఆ ఏరియాలోకి అలా వెళ్తూ ఉన్నప్పుడు అరౌండ్ హ్యాస్టింగ్స్ అలా ఎంటర్ అయినప్పుడు బిపిన్ బాబు డిసైడెడ్ టు రోల్ అప్ హిజ్ ట్రౌజర్స్, తన ట్రౌజర్స్ని అలా పైకి తీసి అంటే ప్యాంట్ని అలా పైకి తీసి అండ్ టేక్ ఏ లుక్ అట్ హిజ్ రైట్ నీ. కుడికాలికి దెబ్బ తగిలింది నీకు అప్పుడు హుడ్రూ ఫాల్స్ దగ్గర అని చెప్పాడు కదా, అది నిజమా కాదా టెస్ట్ చేద్దామని ఆ ప్యాంట్ పైకి తీసి చెక్ చేశాడు. There was the mark of an old inch-long cut. It was impossible to tell when the injury had occurred. So, yes, అతను చెప్పింది నిజమే, అక్కడ ఒక ఇంజురీ అయితే ఉంది, కానీ అది ఎప్పుడైందో అతనికి తెలియదు, అతనికి అర్థం కావట్లేదు అది ఎప్పుడైంది అనేది. చూడండి ఇక్కడ పిక్చర్లో చూపించారు. సో నెక్స్ట్, had he never had a fall as a boy and cut his knee. సో నేను ఎప్పుడే కానీ చిన్నపిల్లలాగా అలా పడి ఎప్పుడు దెబ్బ తగిలించుకోలేదనుకుంటున్నాను. హీ ట్రై టు రికాల్ సచ్ అన్ ఇన్సిడెంట్ బట్ కుడింట్. తను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాడు కానీ అది గుర్తు రాలేదు అతనికి. దెన్ బిపిన్ బాబు సడన్లీ థాట్ ఆఫ్ దినేష్ ముఖర్జీ. సో ఒక్కసారిగా దినేష్ ముఖర్జీ గురించి ఆలోచించాడు అనమాట. దెన్ బిపిన్ బాబు సడన్లీ థాట్ ఆఫ్ దినేష్ ముఖర్జీ. హూ ఇస్ దినేష్ ముఖర్జీ? ఇతనితో పాటు రాంచీలో స్టే చేశాడని చెప్పాడు కదా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను, రాంచీలో ఉన్నాడనేసి. సో అతని గురించి ఆలోచించాడు. ద మ్యాన్ హ్యాడ్ సెడ్ దట్ దినేష్ వాజ్ ఇన్ రాంచీ అట్ ద సేమ్ టైమ్. సో దినేష్ కూడా అక్కడ ఉన్నాడు నాతో పాటు కదా, అంటే దినేష్ కూడా ఆ రాంచీకి వచ్చున్నాడు ఆ టైంలో అని చెప్పాడు. ఎవరు? పరిమల్ ఘోష్. సో ద బెస్ట్ థింగ్ ష్యూర్లీ వుడ్ బి టు ఆస్క్ హిమ్. సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక చాయిస్ అతన్ని అడగడం, దినేష్ బాబుని. ఓకే, సో దినేష్ని అడగాలి అనుకున్నాడు. నెక్స్ట్, దినేష్ ముఖర్జీని. హీ లివ్డ్ క్వైట్ నియర్ ఇన్ బెనినందన్ స్ట్రీట్. సో ఇతను ఎక్కడైతే బిపిన్ బాబు ఉన్నాడో అతనికి దగ్గరలోనే ఆ దినేష్ ముఖర్జీ కూడా ఉంటున్నాడు అనమాట. ఏ స్ట్రీట్లో? బెనినందన్ స్ట్రీట్లో. వాట్ అబౌట్ గోయింగ్ రైట్ నౌ? సో ఒకవేళ ఇప్పుడే వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడే వెళ్తాను ఏమవుతుంది. బట్ దెన్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ నెవర్ బీన్ టు రాంచీ, వాట్ వుడ్ దినేష్ థింక్ ఇఫ్ బిపిన్ బాబు ఆస్క్డ్ ఫర్ కన్ఫర్మేషన్? సో ఒకవేళ నేను నిజంగానే రాంచీకి వెళ్ళలేదు అని దినేష్ చెప్పాడు అనుకో, మళ్ళీ అతను ఆలోచిస్తాడు కదా, ఏమైంది బిపిన్ బాబుకి, ఎందుకు ఇలా అడుగుతున్నాడు, ఎందుకు అతనికి ఏమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు కదా. సో నేను ఒకవేళ ఈ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడిగాను అని అంటే ఖచ్చితంగా దినేష్ బాబు ముందు నేను ఒక పిచ్చివాడిని అయిపోతాను. హీ వుడ్ ప్రాబబ్లీ కంక్లూడ్ బిపిన్ బాబు వాజ్ గోయింగ్ నట్స్ అంటే గోయింగ్ మ్యాడ్, కంప్లీట్లీ ఫైనల్లీ అతను ఎవరు? హీ వుడ్ ప్రాబబ్లీ కంక్లూడ్. హీ అంటే ఎవరు ఇక్కడ? దినేష్ ముఖర్జీ. సో దినేష్ ముఖర్జీ ఫైనల్గా ఏమని కంక్లూడ్ చేసుకుంటా అంటే బిపిన్ బాబుకి పిచ్చి పట్టింది అని కంక్లూడ్ చేసుకుంటాడనమాట. సో నో, ఇట్ వుడ్ బి రిడిక్యులస్ టు ఆస్క్ హిమ్. రిడిక్యులస్ మీన్స్ ఫూలిష్. అతన్ని అడగడం అనేది అసలు చాలా అవివేకం, అమాయకత్వం, ఫూలిష్నెస్ అని అనుకుంటున్నాడు. అండ్ హీ న్యూ హౌ రూత్లెస్ దినేష్ సార్కాజం కుడ్ బి. సో అసలు రూత్లెస్ అంటే క్రూయల్, మెస్సీలెస్ దయలేకపోవడం, అండ్ సార్కాజం అంటే సెటైరిక్ వే. సో దినేష్ యొక్క సెటైర్స్ అనేవి ఎంత క్రూయల్గా ఉంటాయో మన బిపిన్ బాబుకి తెలుసు. సో కాబట్టి అతన్ని అడగడం అంత మంచిది కాదు, డైరెక్ట్గా వెళ్ళి అడగడం అని అనుకుంటున్నాడు. నెక్స్ట్, సిట్టింగ్ ఏ కోల్డ్ డ్రింక్ ఇన్ హిస్ ఎయిర్ కండిషన్డ్ లివింగ్ రూమ్, బిపిన్ బాబు ఫెల్ట్ ఎట్ ఈజ్ అగైన్. సో అసలు తన రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక
డ్రింక్ తీసుకుంటూ కూల్ డ్రింక్ తాగుతూ తన ఎయిర్ కండిషన్ రూమ్లో ఏసీ వేసుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఇలా తను బిపిన్ బాబు ఫెల్ట్ ఎట్ ఈజ్ అగైన్. ఈజ్ అంటే మేక్ లెస్ సీరియస్, అంటే దాని గురించి మర్చిపోయి కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు అనమాట. మళ్ళీ such a nuisance just because they have nothing else to do, they go about getting into other people's hair. సో జస్ట్ ఇదంతా ఒక న్యూసెన్స్, వాళ్ళకి చేయడానికి ఇంకా వేరే పని ఏమి ఉండదు అనమాట. సో అందుకనేసే పక్కన వాళ్ళ మ్యాటర్లోకి వచ్చి వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. సో గెట్టింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ హెయిర్ అంటే ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ అన్నాయింగ్ పీపుల్. సో వేరే వాళ్ళ మ్యాటర్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఓకే, సో ఇది ఎవరి గురించి? పరిమళ్ ఘోష్ గురించి ఇతను ఆలోచిస్తూ చెప్తున్నాడు. వాళ్ళకి ఏం పని ఉండదు కొంతమందికి, వాళ్ళకి అందుకే పక్కన వాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అని ఆలోచించాడు. మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ స్నగ్లింగ్ ఇన్ బెడ్ విత్ వన్ ఆఫ్ ద న్యూ థ్రిల్లర్స్, బిపిన్ బాబు ఫర్గాట్ ఆల్ అబౌట్ ద మ్యాన్ ఇన్ న్యూ మార్కెట్. సో ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత స్నగ్లింగ్ అంటే సెటిల్ ఇన్ బెడ్ విత్ వన్ ఆఫ్ ద న్యూ థ్రిల్లర్స్. తన బుక్స్ కొన్నాడు కదండి, ఒక న్యూ థ్రిల్లర్ బుక్ తీసుకున్నాడు. బెడ్ పైన అలా పడుకొని బిపిన్ బాబు ఫర్గాట్ ఆల్ అబౌట్ ద మ్యాన్ ఇన్ న్యూ మార్కెట్. ఆ న్యూ మార్కెట్లో ఏం జరిగింది అదంతా కూడా మర్చిపోయాడు అనమాట. నెక్స్ట్ డే ఇన్ ద ఆఫీస్, బిపిన్ బాబు noticed that with every passing hour the previous day's encounter was occupying more and more of his mind. సో నెక్స్ట్ డే ఆఫీస్లో ఏం జరిగిందంటే మళ్ళీ అతను అబ్జర్వ్ చేసింది, బిపిన్ బాబు నోటీస్ దట్ అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే విత్ ఎవ్రీ పాసింగ్ అవర్, ప్రతి ఒక్క గంటకు ప్రతి ఒక్క నిమిషం కూడా అతనికి ప్రీవియస్ డే ముందు రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ వాజ్ ఆక్యుపైయింగ్ మోర్. ఆ ముందు రోజు తను ఫేస్ చేసినటువంటి ఆ సిచ్యువేషనే తన మైండ్లో ఆక్యుపై చేస్తుంది, కంప్లీట్గా ఫిల్ అయిపోయింది అనమాట. ఆలోచనే ఉంది తనకి. If the man knew so much about Bepin Babu, how could he make such a mistake about the Ranchi trip? నా గురించి అసలు అతనికి అంత బాగా తెలుసుంటే నేను రాంచీకి వెళ్ళానని మిస్టేక్ ఎలా చెప్తాడు? ఇదొక్కటే తప్పెందుకు చెప్తున్నాడు? జస్ట్ బిఫోర్ లంచ్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రింగ్ అప్ దినేష్ ముఖర్జీ. సో దినేష్ ముఖర్జీకి కాల్ చేయాలనుకున్నాడు. ఎవరు? బిపిన్ బాబు. డైరెక్ట్గా వెళ్లకుండా కాల్లో అడుగుతామని. ఇట్ వాజ్ బెటర్ టు సెటిల్ ద క్వశ్చన్ ఓవర్ ద ఫోన్, అట్లీస్ట్ ద ఎంబ్రాస్మెంట్ ఆన్ హిస్ ఫేస్ వుడెంట్ షో. సో మనం ఫోన్లో అడిగి తెలుసుకుంటాం, ఇది బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఎంబ్రాస్మెంట్, ఏ ఫీలింగ్ ఆఫ్ షేమ్, అతని మొహం, అతను చేసేటువంటి ఆ సెటైర్స్ అనేవి చూడకుండా మనం ఫోన్లో అడిగి తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ ద ఫీలింగ్ ఆఫ్ షేమ్ ఆన్ హిజ్ ఫేస్ వుడెంట్ షో. నా ఫేస్లో ఉన్నటువంటి ఆ షేమ్, ఒకవేళ నేను నిజంగా తప్పుగా అనుకుంటున్నానేమో, నిజంగా నేను మర్చిపోయానేమో, ఒకవేళ అదే నిజమైతే అతని ముందు నేను షేమ్గా ఫీల్ అవ్వాలి కదా. సో ఈ ఫేస్ అతనికి చూపించడం కన్నా కూడా ఫోన్లో అడిగి కనుక్కోవడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు. 2 3 5 6 1 6 బిపిన్ బాబు డయల్ ద నెంబర్. సో ఫోన్ నెంబర్ని డయల్ చేశాడు. ఎవరికి? దినేష్ ముఖర్జీకి. హలో, ఈజ్ దట్ దినేష్? దిస్ ఈజ్ బిపిన్ హియర్. సో ఫోన్ ఎత్తగానే ఇలా చెప్పాడు, హలో, ఈజ్ దట్ దినేష్? అతను హలో అనగానే ఇతను ఈజ్ దట్ దినేష్, దిస్ బిపిన్ బాబు హియర్ అని చెప్పి వెల్ వాట్స్ ద న్యూస్? సో ఏం విశేషాలు అని చెప్పి అడిగాడు అతను. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ రీకాల్ అన్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1958లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నీకేమన్నా గుర్తుందా అని అడిగాడు. దెన్ 58? వాట్ ఇన్సిడెంట్? 58ఆ? దేని గురించి అడుగుతున్నావు? వర్ యూ ఇన్ కలకత్తా రైట్ త్రూ దట్ ఇయర్? దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ గాట్ టు నో. సో ఆ సంవత్సరంలో నువ్వు కలకత్తాకి ఏమన్నా వెళ్ళావా? నాకు తెలియాలి, అది ఫస్ట్ అది తెలుసుకోవాలనుకుంటున్నాను. వెయిట్ జస్ట్ ఎ మినిట్. 58? జస్ట్ లెట్ మీ చెక్ ఇన్ మై డైరీ. ఒకసారి నా డైరీ చెక్ చేయని నన్ను. 58లోనే కదూ? ఓకే, చెక్ చేసి చెప్తానుండు అని అడిగాడు. ఫర్ ఎ మినిట్ దెర్ వాజ్ ఎ సైలెన్స్. ఒక్క నిమిషం పాటు సైలెన్స్గా ఉన్నారు ఇద్దరు చెక్ చేస్తున్న డైరీ. బిపిన్ బాబు కుడ్ ఫీల్ దట్ హిస్ హార్ట్ బీట్ హ్యాడ్ గాన్ అప్. సో బిపిన్ బాబుకి అసలు తన హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతున్న టెన్షన్తో ఏం చెప్తాడో అనేసి. హీ వాజ్ స్వెటింగ్ ఎ లిటిల్. తనకి చెమట కూడా పడుతూ ఉందన్నమాట టెన్షన్తో. హలో అని అడిగాడు దినేష్. దెన్ ఎస్ రిప్లై ఇచ్చాడు బాబు. ఐ హ్యావ్ గాట్ ఇట్. ఐ హ్యాడ్ బీన్ అవుట్ ట్వైస్. ఎస్, నేను 2 సార్లు వెళ్ళాను కలకత్తాకి.
వేర్ ఎక్కడికి వెళ్ళావు? వన్స్ ఇన్ ఫిబ్రవరి నియర్ బై టు కృష్ణానగర్ టు ఏ నెఫ్యూస్ వెడ్డింగ్. ఎస్, నేను నెఫ్యూ అంటే వాళ్ళ సిస్టర్ యొక్క బాబు, అంటే మేనల్లుడు. సో మా మేనల్లుడి వెడ్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ వాళ్ళ సిస్టర్ ఉందని చెప్పాం కదా ఇంతకుముందే. సో అక్కడికి వెళ్ళాను. అండ్ అతని వెడ్డింగ్కి వెళ్ళాను. అండ్ దెన్ బట్ యూ హ్యాడ్ నో అబౌట్ దిస్ వన్. ఐ థింక్ సో, నువ్వు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. అదేంటంటే ద ట్రిప్ టు రాంచీకి వెళ్ళాం కదా, దాని గురించి. యు ఆర్ దేర్ టు, నువ్వు కూడా వచ్చినావు అప్పుడు రాంచీకి. దట్స్ ఆల్, అంతే. సో బట్ వాట్స్ ఆల్ దిస్ స్లూథింగ్ అబౌట్? సో ఎందుకు నువ్వు దీని గురించి అంత? స్లూథింగ్ మీన్స్ ఇన్వెస్టిగేటింగ్. ఎందుకు నువ్వు ఈ ఈవెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, అడుగుతున్నావు అని దినేష్ అడిగాడు. నో, ఐ జస్ట్ వాంటెడ్ టు. ఎనీవే థ్యాంక్స్. సో నో, జస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్స్ అనేసి ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే చూడండి, బిపిన్ బాబు స్లామ్డ్ ద రిసీవర్ డౌన్ అండ్ గ్రిప్డ్ హిజ్ హెడ్ విత్ హిజ్ హ్యాండ్స్. సో స్లామ్డ్ డౌన్ అంటే టు సెట్ ఆర్ స్లాప్ డౌన్ వైలెంట్లీ, సో ఆర్ నాయిస్లీ. సో టు సెట్ ఆర్ స్లాప్ డౌన్ వైలెంట్లీ ఆర్ నాయిస్లీ. సో చాలా ఫోర్స్గా నాయిస్ చేస్తూ, ఫోన్ రిసీవర్ అంటే ఇక్కడ ఫోన్ అనమాట. సో దాన్ని అలా కింద పెట్టేశాడు. అండ్ గ్రిప్డ్ హిజ్ హెడ్ విత్ హిజ్ హ్యాండ్స్. సో అతని తలని ఇలా పట్టుకున్నాడు గట్టిగా. పిచ్చి అంటే ఆలోచన ఎక్కువైపోయి, కన్ఫ్యూజన్ ఎక్కువైపోతే ఎలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు. హీ ఫెల్ట్ హిజ్ హెడ్ స్విమ్మింగ్ అంటే అనేబుల్ టు థింక్ ఆర్ రియాక్ట్ ప్రాపర్లీ. ఇంకో విధంగా డిజీనెస్ అంటే కళ్ళు తిరగడం అనమాట. సో అతను ఎప్పుడు తినింది ముందు రోజు నైట్ కూడా డ్రింక్ చేసి గమ్ముని అలాగే పడుకునేశాడు. ఏ చిల్ సీమ్ టు స్ప్రెడ్ ఓవర్ హిజ్ బాడీ. చిల్ అంటే స్కేర్ ఇక్కడ. సో ఒక భయం అనేది తన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. దేర్ వర్ శాండ్విచెస్ ఇన్ హిజ్ టిఫిన్ బాక్స్ బట్ హీ డిడ్ంట్ ఈట్ దెమ్. అతని బాక్స్లో శాండ్విచెస్ ఉన్నాయి, బట్ అతను దాన్ని కూడా తినలేదు. హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ అపెటైట్ అంటే హంగర్. తన ఆకలి కూడా చనిపోయింది. ఆకలి అనేది లేదు ఇప్పుడు తనకి ఈ టెన్షన్ వల్ల. నెక్స్ట్, after lunch time, Bepin Babu realized that he couldn't possibly carry on sitting at his desk and working. So after lunch time కూడా అయిపోయింది, అతను తినలేదు. బిపిన్ బాబు realized that he couldn't possibly carry on sitting at his desk and working. సో అతని ప్లేస్లో కూర్చొని అతను వర్క్ చెయ్యలేను అని రియలైజ్ అయ్యాడు అనమాట అతను. And this had never happened in the 25 years he had been with the firm. అతను 25 years నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఎప్పుడే కానీ ఈ విధంగా జరగలేదు అతనికి. సో ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ చూస్తూ ఉన్నాం. 2 parts అయిపోయాయి. సో ఈ 2 partsలో కూడా అతని యొక్క కన్ఫ్యూజన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు, అతను వెళ్ళాడా లేదా అనేది. నెక్స్ట్, he had a reputation for being a So he had a reputation for being a tireless conscientious worker. So conscientious means careful and correct. So అతని యొక్క అంటే అతను విశ్రాంతి తీసుకోకుండా, అసలు టైర్డ్ అవ్వకుండా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. సో దానికోసం యాజ్ వెల్ యాజ్ కేర్ఫుల్ అండ్ కరెక్ట్, పర్ఫెక్ట్ అనమాట అతని వర్క్లో. సో దీనివల్ల అతను రెప్యుటేషన్ అనేది చాలా పెరిగింది, అతను చాలా మంచి పేరుంది తన ఆఫీసులో. బట్ టుడే హిజ్ హెడ్ వాజ్ ఇన్వాల్వ్ మీన్స్ హియర్ కన్ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ. సో అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడనమాట ఈరోజు మాత్రం. ఓకే, నెక్స్ట్, back home at 2:30, Bepin Babu lay down in bed and tried to gather his wits together. So atanu gather his wits together అంటే మీనింగ్ అండి, gather his wits together అంటే make an effort to become calm and think clearly. Make an effort to become calm అండ్ థింక్ క్లియర్లీ. సైలెంట్గా, పీస్ఫుల్గా, రిలాక్స్ అయ్యి ఒకసారి ఆలోచిస్తాను నేను అని అనుకుంటున్నాడు. అలా ట్రై చేస్తున్నాడు అనమాట.
ఇంటికి వచ్చేసారు 2:30కి. బిపిన్ బాబు లే డౌన్ బెడ్ మీద పనుకొని ఒకసారి ట్రై చేస్తున్నాడు సైలెంట్గా, ఒకసారి ఆలోచించి రీకాల్ చేద్దామని. హీ న్యూ దట్ ఇట్ వాజ్ పాసిబుల్ టు లాస్ వన్స్ మెమరీ త్రూ అన్ ఇంజురీ ఇన్ ద హెడ్, బట్ హీ డిడ్ంట్ నో ఆఫ్ ఎ సింగిల్ ఇన్స్టాన్స్ ఆఫ్ సమ్వన్ రిమెంబరింగ్ everything except one particular incident, and a fairly recent and significant one of that. So అతను ఏం చెప్తున్నాడంటే he knew that it was possible to lose one's memory through an injury in the head. తలకు దెబ్బ తగిలితే గతం మర్చిపోతారు కదా చాలా మంది, సో అది నాకు తెలుసు. బట్ హీ డిడెంట్ నో ఆఫ్ ఎ సింగిల్ ఇన్స్టాన్స్, ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా నాకు ఇప్పటి వరకు తెలియంది ఏంటంటే ఈ విధంగా లైఫ్లో సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ సమ్వన్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి గుర్తుండే ఎక్సెప్ట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంటే మర్చిపోవడం, ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు. అండ్ ఏ ఫెయిల్, అది కూడా ఎప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అండ్ సిగ్నిఫికెంట్ వన్ ఎట్ దట్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే తను ఎన్నోసార్లు ప్లాన్ చేశాడు రాంచీకి వెళ్ళాలని, కానీ అది కుదరలేదు అతనికి. సో అలాంటి ఇంపార్టెంట్ థింగ్ నేను మర్చిపోవడం ఏంటి? హీ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు గో టు రాంచీ టు హ్యావ్ గాన్ దే డన్ థింగ్స్, and not to remember was something utterly impossible. He had always wanted to go to Ranchi. ఎప్పుడు చాలాసార్లు తను వెళ్ళాలి అనుకున్నాడు. టు హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళడము, డన్ థింగ్స్, చాలా పనులు చేయడము, అండ్ నాట్ రిమెంబర్, గుర్తు లేకపోవడము, was సంథింగ్ అట్టర్లీ ఇంపాసిబుల్. అట్టర్లీ మీన్స్ కంప్లీట్లీ, ఇదంతా కూడా చాలా కంప్లీట్లీ ఇంపాసిబుల్, అసలు జరగని పని నేను మర్చిపోవడం అనేది. ఓకే, నెక్స్ట్. At 7:30, Bepin Babu's servant came and announced, Chuni Babu sir says it's very important. So 7:30 అయింది. అప్పుడు బిపిన్ బాబు సర్వెంట్ పైకి వచ్చి, చున్నీ బాబు వచ్చినాడు సార్, చాలా ఇంపార్టెంట్ అంట, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. బిపిన్ బాబు న్యూ వాట్ చున్నీ హ్యాడ్ కమ్ ఫర్. బిపిన్ బాబుకు బాగా తెలుసు చున్నీ లాల్ ఎందుకు వచ్చాడు అనేది బాగా తెలుసు. చున్నీ లాల్ హ్యాడ్ బీన్ అట్ స్కూల్ విత్ హిమ్. చున్నీ బాబు ఎవరో కాదు, మన బిపిన్ బాబుకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి మంచి ఫ్రెండ్. హీ హ్యాడ్ బీన్ హ్యావింగ్ ఏ రఫ్ టైమ్ లేట్లీ అండ్ హ్యాడ్ బీన్ కమింగ్ టు సీ హిమ్ అబౌట్ ఏ జాబ్. హ్యావింగ్ ఏ రఫ్ టైమ్, సో హీ హ్యాడ్ బీన్ హ్యావింగ్ ఏ రఫ్ టైమ్ అంటే హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అతనికి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఇప్పుడు మన చున్నీ లాల్. సో ఇతని దగ్గరికి వచ్చి జాబ్ అడుగుతూ ఉన్నాడు అనమాట. హ్యాడ్ బీన్ కమింగ్ టు సీ హిమ్ అబౌట్ ఎ జాబ్. సో ఒక జాబ్ ఇప్పించు నాకు అని అడగడానికి డైలీ వచ్చి కలుస్తూ ఉంటాడు. బిపిన్ బాబు న్యూ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ టోల్డ్ హిమ్ సో. సో అసలు ఇతను హెల్ప్ చెయ్యలేడు ఎవరికి, చున్నీ లాల్కి. అది బిపిన్ బాబుకు బాగా తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చెప్పాడు కూడా, నేను నీకు హెల్ప్ చెయ్యను అనేసి కూడా చాలాసార్లు చెప్పాడు. బట్ చున్నీ కెప్ట్ టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ. కానీ చున్నీ ఏ విధంగా అయినా టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ అంటే అపియరింగ్ అట్ ఏ ప్లేస్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్. సో వద్దు అన్నా కూడా వస్తూ ఉంటాడనమాట. నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పినా కూడా వస్తూ ఉంటే, సో అలాంటి వాళ్ళని వద్దు అన్నా కూడా ఆ పనులు చేస్తూ ఉన్న వాళ్ళని మనము టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ అని మనం యూస్ చేయొచ్చండి ఇడియము. సో అలా తయారయ్యాడు ఈ చున్నీ ఇప్పుడు ఇతనికి. బిపిన్ బాబు సెంట్ వర్డ్ దట్ నాట్ ఓన్లీ వాజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ చున్నీ నౌ బట్ నాట్ ఇన్ సెవరల్ వీక్స్. ఇప్పుడు ఏమని చెప్పి పంపించండి సర్వెంట్కి, నాట్ ఓన్లీ వాజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ చున్నీ నౌ, ఇప్పుడు మాత్రమే కాదు, బట్ నాట్ ఇన్ సెవరల్ వీక్స్, కొద్ది రోజుల వరకు నేను అతన్ని కలవలేనని చెప్పేసే నువ్వు అని చెప్పి పంపించాడు. ఓకే, నెక్స్ట్. బట్ యాజ్ సూన్ యాజ్ ద సర్వెంట్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఇట్ స్ట్రక్ బిపిన్ బాబు దట్ చున్నీ మైట్ రిమెంబర్ సంథింగ్ అబౌట్ ద 58 ట్రిప్. సో ఎప్పుడైతే ఆ సర్వెంట్ అలా బయటికి వెళ్ళాడో అప్పుడు ఇమీడియట్గా బిపిన్ బాబుకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమని, బహుశా చున్నీ లాల్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, అతనికి ఏమైనా తెలుసుంటుందేమో ఈ 1958 ట్రిప్ గురించి
అని ఆలోచించాడు. దెర్ వాజ్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. అతను అడగడంలో ఎలాంటి ప్రాబ్లము లేదు కదా. బిపిన్ బాబు హర్రీడ్ డౌన్ ద స్టేర్స్ అండ్ ఇన్ టు ద లివింగ్ రూమ్. ఆ మెట్లు దిగి అలా పరిగెత్తు వచ్చి ఆ హాల్లోకి ఎంటర్ అయ్యాడు బిపిన్ బాబు. చున్నీ వాజ్ అబౌట్ టు లీవ్. చున్నీ బాబు ఇక ఇల్లు వదిలి వెళ్తూ ఉన్నాడు. బట్ సీయింగ్ బిపిన్ బాబు అపియర్ హీ టర్న్డ్ రౌండ్ హోప్ఫుల్లీ. సో బిపిన్ బాబు కిందకి రావడం చూసి ఈ చున్నీలాల్ ఒక హోప్తో అలా టర్నింగ్ తిరిగి చూశాడు అనమాట. అంటే జాబ్ ఇప్పిస్తాడేమో, ఏమైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో అన్న ఆలోచనతో. బిపిన్ బాబు డిడెంట్ బీట్ అరౌండ్ అబౌట్ ద బుష్. బిపిన్ బాబు బీట్ అబౌట్ ద బుష్ అంటే ఏంటంటే డిడెంట్ బీట్ అబౌట్ ద బుష్ అంటే కేమ్ స్ట్రైట్ టు ద పాయింట్. అంటే అన్నెసరీ థింగ్స్ అన్ని మాట్లాడకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేయడం అనమాట. నెక్స్ట్ లిజన్ చున్నీ, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. చున్నీ విను, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నిన్ను. యూ హ్యావ్ ఎ గుడ్ మెమరీ అండ్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ మీ ఆఫ్ అండ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఆఫ్ అండ్ ఆన్ మీన్స్ నవ్ అండ్ దెన్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. యూ హ్యావ్ ఏ గుడ్ మెమరీ, నీకు బాగా మెమరీ పవర్ ఉంది అనుకుంటున్నాను. అండ్ నువ్వు నన్ను చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నావు, ఇప్పుడు చూస్తూనే ఉన్నావు నన్ను నువ్వు. అండ్ జస్ట్ త్రూ యువర్ మైండ్ బ్యాక్ అండ్ టెల్ మీ, డిడ్ ఐ గో టు రాంచీ ఇన్ 58? ఒకసారి నీ మైండ్ని రీకాల్ చేసుకొని నువ్వు చెప్పు, నేను 1958లో రాంచీకి వెళ్ళానా? నీకేమైనా ఐడియా ఉందా? చున్నీ సెడ్ 58, ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ 58 ఆర్ ఎల్స్ వాజ్ ఇట్ 59? 58లోనా లేదా 59లోనా అని అడుగుతున్నాడు చున్నీలాల్. నెక్స్ట్, యు ఆర్ ష్యూర్ దట్ ఐ డిడ్ గో టు రాంచీ? నేను రాంచీకి వెళ్ళానా? నీకు గుర్తుందా నిజంగానే? చున్నీస్ లుక్ ఆఫ్ అమేజ్మెంట్ వాజ్ నాట్ అన్మిక్స్డ్ విత్ వర్రీ. సో అప్పుడు చున్నీ చూసినటువంటి ఆ చూపు ఎలా ఉందంటే, చున్నీస్ లుక్ ఆఫ్ అమేజ్మెంట్, ఒక ఆశ్చర్యంతో చూశాడు కదా, అది వాజ్ నాట్ అన్మిక్స్డ్ విత్ వర్రీ. సో అది ఏదో బాధపడుతూ కాకుండా ఒక అమేజ్మెంట్, ఒక ఆశ్చర్యంతో చూశాడనమాట. ఏంటి, ఎందుకు ఇలా అడుగుతున్నాడు అనేసి. డూ యూ మీన్ యూ హ్యావ్ డౌట్స్ అబౌట్ హ్యావింగ్ గాన్ ఎట్ ఆన్? సో అంటే నీకు డౌట్గా ఉందా నువ్వు అక్కడికి వెళ్ళింది అంతా నీకు గుర్తులేదా అని అడిగాడు. డిడ్ ఐ గో? డూ యూ రిమెంబర్ క్లియర్లీ? నిజంగా నేను వెళ్ళానా, నీకు బాగా గుర్తుందా అని అడిగాడు. చున్నీ సాట్ డౌన్ ఆన్ ద సోఫా, ఫిక్స్డ్ బిపిన్ బాబు విత్ ఎ లాంగ్ హార్డ్ స్టేర్ అండ్ సెడ్. సో చున్నీ సాట్ డౌన్ ఆన్ ద సోఫా మీద అలా కూర్చొని, ఫిక్స్డ్ బిపిన్ బాబు విత్ ఎ లాంగ్ హార్డ్ స్టేర్. సో అలా చూస్తూ కంటిన్యూగా, స్టేర్ అంటే కంటిన్యూస్ లుక్, అలా చూస్తూ హార్డ్ స్టేర్ అండ్ సెడ్, బిపిన్ బిపిన్ హ్యావ్ యూ టేకెన్ టు డ్రగ్స్ ఆర్ సంథింగ్? సో ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా తీసుకున్నావా నువ్వు? యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూ హ్యాడ్ ఏ క్లీన్ రికార్డ్ వేర్ సచ్ థింగ్స్ వర్ కన్సర్న్డ్. సో నీకు, నాకు తెలిసినంత వరకు నీకు చాలా క్లారిటీగా ఉంటావు, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తావు, ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు పట్టించుకుంటూ ఉంటావు. సచ్ థింగ్స్ వర్ కన్సర్న్. అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రోజు కానీ ఇలా నువ్వు వర్రీ అయింది నేను చూడలేదు. ఐ నో దట్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ డోంట్ మీన్ మచ్ టు యూ, బట్ అట్లీస్ట్ యూ హ్యాడ్ ఏ గుడ్ మెమరీ. నాకు తెలుసు నువ్వు ఫ్రెండ్స్ని మర్చిపోతావు, ఓల్డ్ ఫ్రెండ్షిప్ అనేది నీకు గుర్తుండదు, మర్చిపోతావు, కానీ నీకు మెమరీ మాత్రం బాగుంది అని ఒక సెటైర్ వేస్తూ చెప్పాడనమాట. ఎందుకు, ఇతను ఓల్డ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఇతను జాబ్ ఇప్పించలేక పట్టించుకోకున్నాడు కదా, అందుకని అలా చెప్పాడు. యూ కాంట్ రియల్లీ మీన్ దట్ యూ హ్యావ్ ఫర్గటన్ అబౌట్ ద రాంచీ ట్రిప్. యూ కాంట్ రియల్లీ మీన్ దట్ యూ హ్యావ్ ఫర్గటన్ అబౌట్ ద రాంచీ ట్రిప్. రియల్లీ నిజంగా నువ్వు అసలు రాంచీ ట్రిప్ గురించి మర్చిపోయావా? నీకు అర్థమవుతుంది, నీకు అసలు అర్థం కాదు లేదనుకుంటున్నాను, నువ్వు దాని గురించి కాదనుకుంటున్నాను నువ్వు అడిగేది నన్ను. Then Bepin Babu had to turn away from Chunni's incredulous stare. So incredulous stare means not able to believe or unbelieving look. So Bepin Babu అసలు అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు కదా, సో దాన్ని అలాగే అంటే దాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇతను కూడా అతన్ని చూస్తూ ఉన్నాడు.
డూ యూ రిమెంబర్ వాట్ మై లాస్ట్ జాబ్ వాస్? ఆస్క్ చున్నీలాల్ అడిగాడు, నా లాస్ట్ జాబ్ ఏంటో నీకు గుర్తుందా అని అడిగాడు. ఆఫ్ కోర్స్ యూ వర్క్డ్ ఇన్ ఏ ట్రావెల్ ఏజెన్సీ, నువ్వు ట్రావెల్ ఏజెన్సీలో వర్క్ చేసావు కదా అని చెప్పాడు బిపిన్ బాబు. యూ రిమెంబర్ దట్ అండ్ యూ డోంట్ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ ఐ హూ ఫిక్స్డ్ అప్ యువర్ రైల్వే బుకింగ్ ఫర్ రాంచీ, నేనే నీకు రైల్వే టికెట్ బుక్ చేసింది రాంచీకి, అది గుర్తులేదా నీకు? ఐ వెంట్ టు ద స్టేషన్ టు సీ యూ ఆఫ్, నేను స్టేషన్ కూడా వచ్చాను నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఇన్ యువర్ కంపార్ట్మెంట్ వాజ్ నాట్ వర్కింగ్, ఐ గాట్ అన్ ఎలక్ట్రీషియన్ టు ఫిక్స్ ఇట్, నువ్వు ఎక్కిన ట్రైన్ కంపార్ట్మెంట్లో ఒక ఫ్యాన్ వర్క్ చేయకపోతే నేను ఒక ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి రిపేర్ కూడా చేయించాను కదా. హ్యావ్ యూ ఫర్గెటెన్ ఎవ్రీథింగ్? వాట్ ఎవర్ ఈజ్ ద మ్యాటర్ విత్ యూ, అసలు ఏం జరిగింది నీకు, అన్నీ మర్చిపోయావా? యూ డోంట్ లుక్ టూ వెల్, యూనో, అసలు నువ్వు సరిగా లేదు నీ కండిషన్, నీకు తెలుస్తుంది అసలు. బిపిన్ బాబు సైడ్ అండ్ షుక్ హిజ్ హెడ్. సో అప్పుడు బిపిన్ బాబు ఇలా తల ఊపాడనమాట. సైడ్ అంటే రిలాక్సింగ్ అంటాం కదా, అదనమాట. ఓకే, అలా తల ఊపాడు. ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ టూ హార్డ్, హీ సెడ్ ఎట్ లాస్ట్, దట్ మస్ట్ బి ద రీజన్, మస్ట్ సీ అబౌట్ కన్సల్టింగ్ ఏ స్పెషలిస్ట్. సో మస్ట్ సీ అబౌట్ కన్సల్టింగ్ మీన్స్ మే హ్యావ్ టు కన్సల్ట్, ఒక స్పెషలిస్ట్ని నేను కన్సల్ట్ అవ్వాలి, ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను, మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు, నేను ఒకసారి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలుస్తాను. డౌట్లెస్ ఇట్ వాజ్ అ బిపిన్స్ కండిషన్ విచ్ మేడ్ చున్నీలాల్ లీవ్ వితౌట్ మెన్షనింగ్ ఎనీథింగ్ అబౌట్ జాబ్. సో జాబ్ గురించి కూడా అడగకుండా అతని కండిషన్ చూసి ఇతను ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదులే అనేసి చున్నీలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, పారేష్ చండా వాజ్ ఎ యంగ్ ఫిజిషియన్ విత్ ఎ పెయిర్ ఆఫ్ బ్రైట్ ఐస్ అండ్ ఎ షార్ప్ నోస్. బ్రైట్ ఐస్ అండ్ షార్ప్ నోస్ ఉండేటటువంటి ఒక ఫిజిషియన్ని ఇతను కలిశాడు. అతని పేరు పరేష్ చండా. హీ బికేమ్ థాట్ఫుల్ when he heard about బిపిన్ బాబు's symptoms. సో అతను అన్నీ చెప్పగానే, బిపిన్ బాబు అన్నీ చెప్పగానే అవన్నీ విని ఇతను ఆలోచనలో పడ్డారనమాట. డాక్టర్ కూడా, లుక్ డాక్టర్ చండా సెడ్ బిపిన్ బాబు డెస్పరేట్లీ మీన్స్ హోప్లెస్లీ, సీరియస్లీ, డెస్పరేట్లీ మీన్స్ సీరియస్లీ. సో చాలా సీరియస్గా ఇలా చెప్తూ ఉన్నాడు. హోప్లెస్లీ కూడా వస్తుందండి, బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో డెస్పరేట్లీ అంటే సీరియస్లీ వస్తుంది. సో సీరియస్లీ, యూ మస్ట్ క్యూర్ మీ ఆఫ్ దిస్ హారిబుల్ ఇల్నెస్, ఐ కాంట్ టెల్ యూ హౌ ఇట్స్ అఫెక్టింగ్ మై వర్క్. సో నువ్వే ఈ హారిబుల్ ఇల్నెస్ నుంచి నన్ను బయటపడేయాలి, ఇది నా వర్క్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, నేను ఏ పని చేసుకోలేకున్నాను అని ఇంకా ఏ హోప్ లేక ఇతనితో చెప్పుకున్నట్లుగా ఒక హోప్లెస్గా సీరియస్గా అతనితో చెప్పుకుంటున్నాడు డాక్టర్తో. ఫర్ దట్ డాక్టర్ రిప్లైయింగ్ లైక్ దిస్, డాక్టర్ చండా షుక్ హిస్ హెడ్, అలా తల ఊపి, యూ నో వాట్ మిస్టర్ చౌదరి, హీ సెడ్, ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ టు డీల్ విత్ ఏ కేస్ సచ్ యాజ్ యువర్స్. సో నీలాంటి కేసు నేను ఎప్పుడు డీల్ చేయలేదు. ఫ్రాంక్లీ దిస్ ఈజ్ క్వైట్ అవుట్ సైడ్ మై ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ టైం, ఇది అంటే ఎప్పుడు ఇలాంటి చూడలేదు నేను. బట్ ఐ హ్యావ్ వన్ సజెషన్, నా దగ్గర ఒక సజెషన్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ వర్క్ బట్ ఇట్స్ వర్త్ ఏ ట్రై. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్పలేను కానీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఇట్ క్యాన్ డూ నో హార్మ్, ఇదేమి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయదు నీకు, సో ఒకసారి ట్రై చేయి అని చెప్పి, ఏంటంటే అది బిపిన్ బాబు లీన్డ్ ఫార్వర్డ్ యాంగ్జియస్లీ. సో లీన్ మీన్స్ బెంట్, అలా ముందుకు వంగాడు అనమాట చాలా ఎక్సైట్మెంట్తో. ఏంటి అని, యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ మేక్ అవుట్ సెడ్ డాక్టర్ చండా, అండ్ ఐ థింక్ యు ఆర్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్, you must have been to Ranchi, but due to some unknown reason the entire episode has slipped out of your mind. So as far as I can make out, నేను ఇప్పటి వరకు నేను ఆలోచించి నీకు చెప్పేది ఏంటంటే, and I think you are of the same opinion, మీకు కూడా అదే ఒపీనియన్ ఉంటుంది. ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ బీన్ టు రాంచీ, నువ్వు వెళ్ళుంటావు రాంచీకి, బట్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఆ ఎంటైర్ ఎపిసోడ్ అనేది నీ మైండ్ నుంచి డిలీట్ అయిపోయింది. వాట్ ఐ సజెస్ట్ ఈజ్ దట్ యూ గో టు రాంచీ వన్స్ అగైన్, నువ్వు ఇంకొకసారి మళ్ళీ రాంచీకి వెళ్ళు. ద సైట్ ఆఫ్ ద ప్లేస్ మే రిమైండ్ యూ ఆఫ్ యువర్ ట్రిప్. సో అక్కడ ఉన్న ప్లేసెస్ అలాంటివన్నీ మళ్ళీ ఒకసారి చూసావనుకో నీకు గుర్తు రావచ్చేమో నువ్వు అక్కడికి వెళ్ళినట్టు. దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, సో ఇదేమి ఇంపాసిబుల్ కాదు కదా, సో వెళ్ళిరా. మోర్ దాన్ దట్ ఐ కెనాట్ డూ ఎట్ ద మూమెంట్, సో ఇంకా ఇంతకు మించి నేను నీకోసం ఏమీ చేయలేను. ఐ ఆమ్ ప్రిస్క్రైబింగ్ ఏ నర్వ్ టానిక్ అండ్ ఏ
ట్రాంక్విలిసర్. సో నేను నీకు ఒక నర్వ్ టానిక్ ఒకటి, అండ్ ట్రాంక్విలిసర్ మీన్స్ ఏ మెడిసిన్ టు రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఒత్తిడిని ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఒక మెడిసిన్ అనేది రాసిస్తాను. స్లీప్ ఈజ్ ఎసెన్షియల్, బాగా నిద్రపో. ఆర్ ద సిమ్టమ్స్ విల్ గెట్ మోర్ ప్రొనౌన్స్డ్. సో లేదంటే ఆ సిమ్టమ్స్ అనేవి ప్రొనౌన్స్ అంటే వెరీ నోటీసబుల్, అవి ఇంకా ఎక్కువ అవుతాయి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నీకు. నెక్స్ట్, బిపిన్ బాబు ఫెల్ట్ సమ్ వాట్ బెటర్ దెన్ నెక్స్ట్ మార్నింగ్. సో ఆ మెడిసిన్స్ ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ మార్నింగ్ కొద్దిగా బెటర్గా అనిపించింది అతనికి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హీ ర్యాంగ్ అప్ హిజ్ ఆఫీస్, గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ and then procured a first class ticket for Ranchi for the same evening. So procured means got with a little difficulty, అంటే టికెట్ అప్పటికప్పుడు దొరకడం కష్టం కదా, అయినా కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ అనేది అతనికి దొరికింది. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అతను ఆఫీస్కి కాల్ చేసి ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వర్క్ ఎలా చేయాలో అన్నీ చెప్పేసి ఇతను ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు ఆ రోజు ఈవినింగే రాంచీకి. ఓకే, దట్ ఈస్ పార్ట్ 3. పార్ట్ 4లో అన్న అతనికి మెమరీ వస్తుందా లేదా, రాంచీకి వెళ్ళాడా లేదా చూద్దాం. గెటింగ్ ఆఫ్ ద ట్రైన్ అట్ రాంచీ నెక్స్ట్ మార్నింగ్ హీ రియలైజ్డ్ అట్ వన్స్ దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ దేర్ బిఫోర్. సో గెటింగ్ ఆఫ్ ద ట్రైన్ దిగాడు రాంచీలో నెక్స్ట్ మార్నింగ్, కానీ అతను రియలైజ్ అయింది ఏంటంటే అక్కడికి ఎప్పుడు అసలు రాలేదు అన్న విధంగా అతను మళ్ళీ అనుకున్నాడు. అతనికి ఏం గుర్తు రావట్లేదు ఆ ప్లేసెస్ చూసి కూడా. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. టుక్ ఏ ట్యాక్సీ అండ్ డ్రో అరౌండ్ ద టౌన్ ఫర్ ఎ వైల్. టౌన్ అంతా కూడా తిరిగాడు ట్యాక్సీ తీసుకొని. హీ రియలైజ్డ్ దట్ ద స్ట్రీట్స్, ద బిల్డింగ్స్, ద హోటల్స్, ద బజార్స్, ద మొరబడి హిల్, సో విత్ నన్ ఆఫ్ దీస్ హ్యాడ్ హీ ద స్లైటెస్ట్ అక్వైంటెన్స్. సో ఇవన్నీ కూడా తిరిగాడు. మోరబాడీ హిల్స్ అంటే అది కూడా ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అక్కడ. సో అవన్నీ కూడా స్లైటెస్ట్ మీన్స్ ఎ లిటిల్, అక్వైంటెన్స్ మీన్స్ ఫెమిలియారిటీ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. సో ఇవన్నీ నాకు అసలు తెలిసినట్టుగా అతనికి అసలు తెలిసినట్టుగా అనిపించడం లేదు. నెక్స్ట్, వుడ్ ఏ ట్రిప్ టు ద హుడ్రూ ఫాల్స్ హెల్ప్. సో వుడ్ ఏ ట్రిప్ టు ద హుడ్రూ ఫాల్స్ హెల్ప్. సో ఒకవేళ హుడ్రూ ఫాల్స్కి వెళ్తే ఏమన్నా గుర్తొస్తుంది, అక్కడే కదా పడి నీ ఇంజూర్ అయిందని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాడు. హీ డిడెంట్ బిలీవ్ సో, బట్ at the same time he didn't wish to live with the feeling that he hadn't tried enough. సో అతనుకి నమ్మకం లేదు అక్కడికి వెళ్ళినా గుర్తొస్తుంది అనేసి, కానీ ఆ టైంలో అతను అక్కడికి వెళ్ళకుండా వెళ్ళిపోవడం అంటే ట్రై చేయకుండా ఉండలేకపోయాడు అన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. And so he arranged for a car and left for Hudru in the afternoon. సో ఒక కార్ తీసుకొని హుడ్రూ ఫాల్స్ కి వెళ్ళాడు. చెప్పాను కదా ఇందాక, అది మామూలుగా అయితే హుడ్రూ, ఇక్కడ హుడ్రూ అని ఇచ్చాడనమాట. నెక్స్ట్, at 5 o'clock the same afternoon in Hudru, 2 Gujarati gentlemen from a group of picnickers discovered Bepin Babu lying unconscious beside a boulder. సో బౌల్డర్ అంటే రాక్. సో 5 o'clock ఆ టైంలో గుజరాతీ జెంటిల్మెన్ ఒక ఇద్దరు అక్కడికి వచ్చినటువంటి ఆ పిక్నికర్స్ టూరిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిపిన్ బాబు అక్కడ అన్కాన్షియస్ గా ఒక రాయి పక్కన, ఒక రాక్ పక్కన పడిపోయి ఉండడం గమనించారు. వెన్ హీ కేమ్ రౌండ్ మీన్స్ రిగైన్డ్ కాన్షియస్నెస్, అతను మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ బిపిన్ బాబు సెడ్ వాస్, ఐ ఆమ్ ఫినిష్డ్, దేర్ ఇస్ నో హోప్ లెఫ్ట్. సో నా పని అయిపోయింది, ఇంకా నేనేమి చేయలేను, నాకు ఇంకా వేరే హోప్ ఏమీ లేదు నా మెమరీ గురించి నేను తెలుసుకోవడానికి అని బాధపడుతున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ బిపిన్ బాబు వాజ్ బ్యాక్ ఇన్ కలకత్తాకి తిరిగి వచ్చేసాడు. హీ రియలైజ్డ్ దట్ దేర్ వాజ్ ట్రూలీ నో హోప్ ఫర్ హిమ్. సో ఇంకెలాంటి హోప్ లేదని అతను రియలైజ్ అయ్యాడు. సూన్ హీ వుడ్ లాస్ ఎవ్రీథింగ్. సో త్వరలో అతను అన్ని కోల్పోబోతున్నాడు, ఎందుకంటే మెమరీ లాస్ అయిందంటే ఇంక అన్ని జాబ్ అన్ని కూడా పోతాయి కదా. He will to work, his will to work, his confidence, his ability, his balance of mind, ఇవన్నీ కూడా he will to work, అతను వర్క్ చేయాలన్నటువంటి ఆలోచన, కాన్ఫిడెన్స్, his ability చేయగలిగే సామర్థ్యము, ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అతని యొక్క కండిషన్ అన్నీ కూడా అతను పోగొట్టుకోబోతున్నాడు అని అతను అనుకుంటున్నాడు. వాజ్ హీ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ద అసిలం ఎట్
అసిలం అంటే మెంటల్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ గివింగ్ ఏ షెల్టర్ ఫర్ ఏ పూర్ పీపుల్ ఆర్ ఎల్స్ ఇల్నెస్ పీపుల్. సో నేను ఒక చివరికి మా బ్రదర్ లాగా నేను కూడా మెంటల్ హాస్పిటల్లో నా జీవితాన్ని ఎండ్ చేయబోతున్నానా? బిపిన్ బాబు కుడింట్ థింక్ ఎనీమోర్, అసలు ఇంకా ఏమీ ఆలోచించట్లేదు అనమాట, ఇంకా వేరేదేమి, ఇవే ఆలోచిస్తూ కూర్చున్నాడు. బ్యాక్ హోమ్ హీ ర్యాంగ్ అప్ డాక్టర్ చండా అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఓవర్. సో ఇంటికి వచ్చేసి ఇమ్మీడియట్గా డాక్టర్ కాల్ చేసి ఒకసారి ఇంటి దగ్గరికి రా అని పిలిచాడు అనమాట డాక్టర్ని. దెన్ ఆఫ్టర్ ఏ షవర్ హీ గాట్ ఇన్ టు బెడ్ విత్ అన్ ఐస్ బ్యాగ్ క్లైమ్డ్ ఆన్ హిజ్ హెడ్. సారీ, క్లాంప్డ్ మీన్స్ హ్యాంగింగ్. సో అలా పెట్టుకొని, ఓకే. సో ఐస్ బ్యాగ్ని తన తలకి అలా తగిలించుకొని, అతను స్నానం చేసి వచ్చి ఐస్ బ్యాగ్ని అలా తల తగిలించుకొని బెడ్ మీద అలా పడుకో ఉన్నాడు అనమాట. జస్ట్ దెన్ ద సర్వెంట్ బ్రాట్ హిమ్ ఏ లెటర్ విచ్ సమ్ వన్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ద లెటర్ బాక్స్. అప్పుడే ఒక సర్వెంట్ లెటర్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఎక్కడి నుంచి? లెటర్ బాక్స్ ఒకటి వేలాడి తీసుంటారు, దాంట్లో లెటర్స్ వేస్తూ ఉంటారు వచ్చి. సో దాని నుంచి సర్వెంట్ ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఏ గ్రీనిష్ ఎన్వలప్ విత్ హిస్ నేమ్ ఇన్ రెడ్ ఇంక్ ఆన్ ఇట్. సో అది గ్రీనిష్ ఎన్వలప్ కవర్ ఉంది, దానిపైన రెడ్ ఇంక్ తో రాస్తున్నాడు అనమాట ఇతని నేమ్. సో ఇలా లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. నెక్స్ట్, అబౌట్ ద నేమ్ ఇట్ సెడ్ అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్. సో ఆ నేమ్ మీద ఇంకా ఏం రాసిందంటే ఇది చాలా అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పకూడదు అనేసి రాస్తున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ కండిషన్ బిపిన్ బాబు హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ హీ అవుట్ టు గో త్రూ ద లెటర్. సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ కండిషన్, అతని కండిషన్ బాగలేకపోయినప్పటికీ కూడా బిపిన్ బాబు హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ హీ అవుట్ టు గో త్రూ ద లెటర్, తను ఖచ్చితంగా ఆ లెటర్ని చదవాలి అనేసి అనుకున్నాడు. హీ టోల్డ్ ఓపెన్ ద ఎన్వలప్ అండ్ టుక్ అవుట్ ద లెటర్. దిస్ ఈజ్ వాట్ హీ రెడ్. సో దాన్ని చించాడు, ఓపెన్ చేశాడు, ఆ లెటర్ని తీసి ఇలా చదువుతున్నాడు. లెటర్లో ఇలా ఉంది. సో చూడండి. డియర్ బిపిన్, I had no idea that affluence would bring about the kind of change in you that it has done. So I had no idea that affluence ante wealth andi. Affluence ante wealth, richness, money. So I had no idea that affluence would bring about the kind of change in you that it has done. So డబ్బు రాగానే నువ్వు మారిపోతావని నేను అనుకోలేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా అయితే మారిపోయి అలా అవుతావని నేను అనుకోలేదు. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు హెల్ప్ అవుట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ డౌన్ ఆన్ హిజ్ లక్. సో డౌన్ ఆన్ హిజ్ లక్ అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఫ్రెండ్, ఓకే, కష్టాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి హెల్ప్ చేయడం అనేది. వాజ్ ఇట్ సో డిఫికల్ట్, నీకు చాలా కష్టమైపోయిందా హెల్ప్ చేయడం అనేది నీ ఓల్డ్ ఫ్రెండ్కి? ఐ హ్యావ్ నో మనీ సో మై రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఇమాజినేషన్, ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ రిట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ అన్ఫీలింగ్ బిహేవియర్. సో నా దగ్గర నేను retribution means as a punishment for, okay, a part of which I used in retribution of your unfeeling behavior. నువ్వు చేసినటువంటి నీ బిహేవియర్కి నేను నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాను, కానీ నా దగ్గర సరైనటువంటి రిసోర్సెస్ లేవు. నాకున్న ఒకే ఒక రిసోర్స్ ఏంటంటే మై ఇమాజినేషన్, నా ఆలోచన శక్తి ఒక్కటే, నా ఊహ ఒక్కటే. సో వెల్ యూ విల్ బీ ఆల్ రైట్ అగైన్ నౌ. ఏ నోవెల్ I have written is being considered by a publisher. సో నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు అంతా బాగుంది నీ హెల్త్, ఓకే. అండ్ నేను ఒక నావెల్ రాశాను, అది పబ్లిషర్ దగ్గర ఓకే అని సెలెక్ట్ అయింది. ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఎనఫ్ ఇట్ విల్ సీ మీ త్రూ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో ఒకవేళ అది కన్నా అతనికి బాగా నచ్చితే పబ్లిషర్కి అది సెలెక్ట్ అయిందంటే పబ్లిష్ అవుతుంది, కాబట్టి నేను కూడా ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవుతాను అని రాశాడు యువర్ చున్నీ లాల్. సో ఇదంతా కూడా చేసింది ఎవరంటే చున్నీ లాల్. జస్ట్ ఒక దృశ్యం సినిమాలో ఏ విధంగా అయితే ఒక స్టోరీ క్రియేట్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ మొత్తం ఒక ఇమాజినరీ స్టోరీని బిపిన్ బాబుకి క్రియేట్ చేసి అతన్ని లాస్ట్కి ఒక మెంటల్ స్టేజ్కి తీసుకొచ్చేసారనమాట. ఓకే, సో ఎందుకు చేశాడంటే బిపిన్ బాబుకి ఒక లెసన్ అనేది నేర్పించడం, ఒక పాఠం అనేది నేర్పించడం కోసం తన ఫ్రెండ్స్ని మర్చిపోయి డబ్బు అనేటటువంటి మనీ వచ్చింది అనేటటువంటి ఒక రీజన్తో
పాత ఫ్రెండ్స్ని మర్చిపోకూడదు. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఎవరైతే ఎవరైతే పేదరికంలో ఉన్నారో, అవసరంలో ఉన్నారో వాళ్ళకు మనం హెల్ప్ చెయ్యాలి. సో అలా చేయకుండా నువ్వు మర్చిపోయావు కాబట్టి నీకు దాని వాల్యూ తెలియడం కోసం నేను ఇదంతా ప్లే చేశాను. సో నువ్వు రాంచీకి అయితే వెళ్ళలేదు, నేను నీ ఫ్రెండ్స్ని యూజ్ చేసుకొని ఎవరిని దినేష్ని అండ్ పరిమల్ ఘోష్ని ఇలాంటి వాళ్ళని నేను యూజ్ చేసుకొని ఈ స్టోరీ క్రియేట్ చేసి నీకు ఆలోచన అనేది క్రియేట్ అయ్యేలా చేశాను, నీకు స్ట్రెస్ గురి చేశాను. సో నేను పడేటటువంటి బాధ ఎలా ఉంటుందో నీకు చూపించాను అని చున్నీలాల్ చెప్పాడనమాట. సో ఇదంతా కూడా స్టోరీ చున్నీలాల్ క్రియేట్ చేశాడు. నిజానికి రాంచీకి వెళ్ళలేదు ఎవరు, మన హీరో బిపిన్ బాబు. ఓకే, సో తనకున్నటువంటి ఆ హెడ్ వెయిట్ వల్ల తన ఫ్రెండ్స్ని మర్చిపోయాడు, తనకు ఒక జాబ్ కూడా ఇప్పించలేకపోయాడు కష్టాల్లో ఉన్నప్పుడు. కాబట్టి చున్నీలాల్ తనకి రివెంజ్గా ఈ విధంగా క్రియేట్ చేశాడు అనమాట ఒక స్టోరీని. ఓకే, so this is story. And next see, when Dr. Chanda came, Bepin Babu said, I am fine, it all came back as soon as I got off the train at Ranchi. సో ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాడు, ఇది చెప్పలేడు కదా ఈ విధంగా మా ఫ్రెండ్ చేశాడు అనేసి పరుగు పోతుంది కదా. సో అందుకని డాక్టర్ రాగానే ఓకే నాకు అంతా గుర్తొచ్చేసింది, ట్రైన్ దిగ్గానే నాకు అన్నీ గుర్తొచ్చేసాయి అక్కడ అని చెప్పాడు. A unique case, said Dr. Chanda. Oh, ఇది రియల్లీ మార్వెలస్ మిరాకిల్, ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. యూనిక్ అంటే ఓన్లీ వన్ ప్రెజెంట్ ఇన్ ద యూనివర్స్. సో ఇలాంటిది నేను నీ దగ్గర ఒక్కటే చూశాను. ఐ షల్ సర్టైన్లీ రైట్ అబౌట్ ఇట్ ఇన్ ఏ మెడికల్ జర్నల్. సో ఖచ్చితంగా దీన్ని ఒక మెడికల్ జర్నల్లో నేను పబ్లిష్ చేయించాలి, రాయాలి, మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక మిరాకిల్ అని. ఏదో ఈ డాక్టర్ ఏదో తనకి ప్రిస్క్రైబ్ చేసిన అది వర్కౌట్ అయినట్టు, నేనే కదా సజెస్ట్ చేశాను నేను అక్కడికి వెళ్ళమని, కాబట్టి అది వర్కౌట్ అయింది, నీకు గుర్తొచ్చింది అంతా అనేసి ఇతను హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. సో ద రీజన్ వై ఐ సెంట్ ఫర్ యూ మీన్స్ కాల్డ్ యూ. సో అసలు నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే నిన్ను, said Bepin Babu, is that I have a pain in the hip from a fall I had in Ranchi. రాంచీలో ఉన్నప్పుడు నేను పడ్డాను, నా హిప్ బ్యాక్ నాకు దెబ్బ తగిలింది. సో ఇఫ్ యూ కుడ్ ప్రిస్క్రైబ్ ఏ పెయిన్ కిల్లర్, నాకు ఒక పెయిన్ కిల్లర్ని ఏమన్నా ప్రిస్క్రైబ్ చేయగలుగుతావా, రాసివ్వగలుగుతావా అని కవర్ చేశాడనమాట అక్కడ. ఓకే, సో ఇట్ వాజ్ రిటన్ బై సత్యజిత్. ఓకేనండి, సో ఇక్కడ రెట్రిబ్యూషన్ మీనింగ్ చెప్పలేదు, ఇన్ రెట్రిబ్యూషన్ ఆఫ్ ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ ఉంది యాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ అనేసి. సీ మీ త్రూ ఇక్కడ ఉంది కదా, సీ మీ త్రూ అంటే టు హెల్ప్. ఓకే, ఇట్ విల్ హెల్ప్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది నేను లైఫ్ అనేది కొనసాగించడానికి. ఓకే, సో ఇట్ వాజ్ రిటన్ బై సత్యజిత్ రే. ఈ లెసన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి 1.5 hours చెప్పినందుకు ఇప్పుడే ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ మీరే చూడొచ్చు. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే, ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎప్పటికైనా కానీ మనము హెల్ప్ చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఓకే, మనకు డబ్బు వచ్చింది కదా అనేసి మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో ఆ స్టేజ్ని మర్చిపోకూడదు కదా, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి కష్టాలు పడి మనం ఈ స్టేజ్కి వచ్చామో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అలా కష్టాల్లో ఉన్న వాళ్ళని మనము ఆదుకోవాలి ఎప్పుడైనా కూడా. ఓకే, దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.